స్టడీ ఏంటంటే ప్రార్థన గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు మన సెక్షన్ నడుస్తుండే పార్ట్ ఏంటంటే ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేయనప్పుడు విశ్వాసాన్ని విడుదల చేసే విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. ఆల్రెడీ 3 సెక్షన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం పిల్లరా. ఒకటి ఫస్ట్ సెక్షన్ మనం కంప్లీట్ చేసుకునేది వై ప్రే, అసలు ఎందుకు ప్రార్థన చేయాలా. మీరు వినింటే రెగ్యులర్గా వచ్చి మీకు అర్థమైపోయి ఉంటుంది, లేకుంటే యూట్యూబ్లో ఉంది వినండి. నాకు తెలిసి చాలామంది క్రైస్తవులకే డౌట్, మిగతా వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తారు, దేవుని నమ్ముకున్న బిడ్డలకే డౌట్ ఉంటుంది, ఎందుకు ప్రార్థన చేయాలా, దేవునికి అన్నీ తెలుసు కదా. కొంతమంది నేను అడిగినా దేవుడు ఏమన్నా చేస్తాడా. నేను మీకు సాలిడ్ ఆన్సర్ ఇచ్చాను. మా ఇంటనరా, మీరు ప్రార్థన చేయకుంటే మీ జీవితంలో దేవుడు ఏది చేయడు. అందుకే ఆ దేవుడు మనిషిగా ఉన్నప్పుడు ఒక చాలా అమూల్యమైన మాటలు 2 చెప్పాడు. అది చనిపోయే ముందు రోజు ఆ రాత్రి ఏమన్నాడంటే, ప్రార్థన మీరు చేసుకోకుంటే శోధనలో పడతారు అన్నాడు. ఆ తర్వాత ఇంకో మాట అన్నాడు పేతురుతో, పేతురు నువ్వు శోధనలో పడకుండా ఉండేదానికి నేను ప్రార్థించాను అని. లేకుంటే నాకు అనిపిస్తుంది ఇస్కరియోతు మాదిరి అయిపోయేవాడేమో పేతురు కూడా అని. చూసారా, యేసు ప్రభు పేతురు గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు ఇస్కరియోతు గురించి చెప్పలే. ఎందుకంటే ఇస్కరియోతు చాలా బిజీగా ఉన్నాడు డబ్బు సంపాదించే దాంట్లో. సంఘంలో లేడు ఆయన, అంటే ఈ 12 మందితో లేడు. తన లైనే వేరు పిల్లరా. ఆమా నేను మాట చెప్తున్నా, నా లైన్ వేరు కాకూడదు పిల్లరా. చర్చ్ ఓపెన్ అయింది అంటే యేసు ప్రభు చర్చిలో ఉంటాడు కాబట్టి, మీరు సంఘంలో ఉన్న సభ్యులు కాబట్టి మీరు చర్చిలో ఉండాలి. ఇస్కరియోతు మాదిరి చాలా తెలివిగలవారం మనము అని చెప్పి అక్కడ ఇక్కడ పోయినామా ఇరుక్కుంటాం మన చేతిలో. లాస్ట్లో పశ్చాత్తాపడతాడు ఆయన, డబ్బులన్నీ పారేసి, నేను నిర్దోషమైన రక్తాన్ని చిందిస్తేనే అని. ఆ గుంపులో ఉండింటే పేతురులా పశ్చాత్తాపడి తిరిగి వచ్చేవాడు. ఇస్కరియోతు పశ్చాత్తాపడి ఉంటే చాలా గ్రాండ్గా క్షమించేవాడు దేవుడు. దేవునితో ఎంత దగ్గరగా ఉంటావో, ఈవెన్ నువ్వు పడిపోయినా కూడా లేచేదానికి నీకు దేవుడు అవకాశం ఇస్తాడు, లేపి బాగు చేసుకుంటాడు. ఇస్కరియోతు ఎప్పుడు దూరం వెళ్ళేవాడు దేవునికి. ప్రభు సన్నిధి మీరు చూడండి, బైబిల్ అంతా ఆయన సువార్త సభల్లో కూడా సువార్త చెప్పేటప్పుడు యేసు ప్రభు ఆయన యూదా తాను పక్కన పెట్టుకునేవాడు. ఓకే, యూదా బీదోడైన కాదు అమ్మిండేది యేసు ప్రభుని. నేను చాలాసార్లు చెప్పాను మీకు, మంచి డబ్బు గలవాడు ఇస్కరియోతు. మనం చాలాసార్లు అనుకుంటా క్రైస్తవులు డబ్బులు లేవేమో. ఆయన మంచి, నాకు తెలిసి పెద్ద వ్యాపారవేత్త కాబట్టి దేవుడు తనకి ట్రెజరర్గా పెట్టుకున్నాడు. ఓనామాలు రానునికి టీచర్గా చేస్తారమ్మా ఎవరన్నా? అమ్మా తను ఆల్రెడీ ఫైనాన్షియలీ చాలా పెద్ద డీలింగ్స్లో ఉండేవాడు కాబట్టి తనకు ఆ టాస్క్ ఇచ్చాడు యేసు ప్రభు. చరిత్ర చెప్తుంది చాలా గొప్ప ధనికుడు అని. ఆయన ఎందుకు యేసు ప్రభుని నమ్మాడంటే, మెయిన్ రీజన్ వచ్చి జలసీ వచ్చి ప్రవేశించింది తనలో. బైబిల్లో రాయబడింది సాతాను ఆయనలో ప్రవేశించాను అని. ఎప్పుడైతే నువ్వు దగ్గర ఉండవో, దేవుడిని అర్థం చేసుకోలేవు కాబట్టి నీకు కూడా జలసి వచ్చే అవకాశం ఉందంటావు. నువ్వు దేవుడే ఇచ్చేస్తాడు, దేవుడు వచ్చేస్తాడు, ఎందుకు ఈ కష్టాలు, దేవుడు ఉంటే ఎందుకు బాగు చేయడు నాకు. నువ్వు దగ్గర దేవునితో అనుక్షణం ఉన్నావు అనుకో, నువ్వు ఆయన అర్థం చేసుకుంటావు, నువ్వు ఆయన వదిలిపెట్టవు, సమస్యలు నీ నుంచి వెళ్ళిపోతాయి. అందుకే ఆ 11 మంది శిష్యులు ఆ తర్వాత ప్రపంచాన్ని తల్లకిందులుగా చేసేవారుగా మారారు. అంత చాలా కష్టాల్లో వెళ్ళారు వాళ్ళు, కానీ ప్రభువును వదల్లా. సో దయతో గుర్తుపెట్టుకోండి, మీరు నేను ఎప్పుడు కూడా సంఘము చర్చ్ ఓపెన్ అయిందంటే, ద్వారాలు తెరిచాయంటే మీ ఇంటి ద్వారాలు బంద్ చేయాల. లేకుంటే మీరు నేను శత్రువుకి ద్వారం తెరిచిన వాళ్ళు అవుతాం. బైబిల్ క్లియర్గా చెప్తుంది, వాడు ఎవరిని మృంగుదుమా అని, ఎవరిని మృంగుదుమా అని చేరేసుకుని కూర్చున్నాడు అని రాయలే. వాడు తిరుగుతున్నాడు. ఎవరి కోసం రాయబడిందో చెప్పండి? క్రైస్తవుల కోసం రాయబడింది పిల్లరా. మిగతా వాళ్ళు మన చేతులు ఆల్రెడీ ఉన్నారు. వాడు తిరగాల్సిన పనిలే. వాడు దేవుణ్ణి ఉన్న బిడ్డలనే, ఎందుకంటే 2 లాభాలు వానికి. ఒకటి, మనము కష్టాల్లో పెట్టడము, మన అవిశ్వాసంలో పడేయాలని, దేవుణ్ణి నమ్మకూడదు వాక్యాన్ని. రెండవది, వాడి యొక్క మెయిన్ స్ట్రాటజీ ఏమంటే
నన్ను బట్టి ఇతరులు రక్షించబడకూడదు. నా జీవితం బాగలేనప్పుడు అన్యులు అంటారు, వాడు చర్చికి పోయినారు, వాళ్ళకే సరిగలేదు జీవితం, మనం ఎందుకు పోలే అని. ఈరోజు భారతదేశంలో 90% యొక్క ప్రశ్న ఏంటంటే, నువ్వు వెళ్తున్నావు, నీకు ఏం జరిగిందని నన్ను రమ్మంటావు అంటారు వాళ్ళు. సో అందుకనే మనము ప్రభువుకి దగ్గరలో ఉండాలి, ఎప్పుడు ఆనుకొని ఉండాలా. భయంకరమైన లోకంలో ఉన్నాం. ఆయన గురించి చెప్పినప్పుడు కానీ నేను కీర్తన మాట్లాడతాను. ఫస్ట్ టైం నాకు అన్ని విషయాలు చాలా 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 విషయాలు చేసినప్పుడు నాకు చాలాసేపు ఆయన లైక్ ఏమంటారు దాన్ని, ఏమంటారు తెలుగులో, ఒకే అంటే నేను ఎప్పుడు ఊహించలే ఇంత భయంకరంగా ఉంది ప్రపంచం, ముఖ్యంగా మెడికల్ వరల్డ్ ఇంత భయంకరంగా ఉందని నేనైతే ఎప్పుడు ఊహించలా. వింటాంటాం కానీ అక్కడక్కడ తను నిన్న చెప్తా ఉంటే ప్రభువా నువ్వు లేకుంటే ఎట్లా మనిషి బతకగలడు. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ సాతాను నాకు అనిపించింది, కొన్ని మాటలు విన్న తర్వాత వాడు దాన్ని తన చేతిలోకి తీసుకుంటాను పిల్లరా. నేను చాలాసార్లు ఈ మాట చెప్పా, తెలుసా భూమి మీద ఏ రోగానికి మందు లేదని. తెలుసా మీకు ఆ విషయం? జస్ట్ కొంచెం మీకు ఏమంటారు దాన్ని కంట్రోల్ చేసేదానికి కొద్దిగా నీకు అది దేవుని కృప వలన అంత విషపూరితంగా మారుతుంది పిల్లరా. వాళ్ళే మనిషి ఎట్లా రోగంలో పెట్టాలని ఆలోచనలు చేస్తా అంటే ఇంకెక్కడ మనకు స్వస్థత లభిస్తుంది. అందుకే చాలా అవసరము ఆయన రెక్కల చాటున దాగి ఉండాలి పిల్లరా. ఎంత సంపాదిస్తాను, ఒక్క అనారోగ్యం చాలు మొత్తం అంతా లాగేసుకునేదానికి. సో అందుకే ఆయన దూరం పోకండి, ఆయన తప్ప ఎవరు మనల్ని కాపాడలేరు పిల్లరా. ఓకే, తను నాకు ఆశ్చర్యం వేస్తుంది, చాలా ఆరోగ్యవంతుడు పిల్లరా, చాలా బాగుంటే అట్లీస్ట్ బాగుండేవాడు, నాతో ఎప్పుడు మాట్లాడేవాడు, మేము డిస్కస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టారు పాప ఆయన అన్నని, ఎక్కడ తీసుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇంకా చెప్పకూడదు, మనం ప్రార్థన చేయాలా, వారు బాగుపడాలి, ఆయన బాగాలని నేను రోజు చేస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోండి, మంచి ఫ్యామిలీ, మనకు ఎంతో సహకరించే కుటుంబం పాపం. ఓకే అందుకని మనం దేవునికి చాలా దగ్గర ఉండాలి బ్రదర్. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. లైక్ ఆయనతో దూరం ఉండి నువ్వు ఏ దాంట్లో కూడా సాధించాలి. ముఖ్యంగా ప్రార్థన గురించి ఆల్రెడీ 2 సెక్షన్స్ మనం 3 సెక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. వై ప్రే, రెండవది విశ్వాసంతో కూడిన ప్రార్థన, కొన్ని విషయాలు, మూడవది ప్రార్థనలో వాల్సిన మాటలు మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు నా ప్రార్థనలో విశ్వాసాన్ని విడుదల చేయడం గురించి నేర్చుకుంటా ఉన్నాం గత 2 వారాలుగా. ఈరోజు కూడా అదే సబ్జెక్ట్ని తీసుకెళ్తా ముందుకు చాలా అవసరం. ఎందుకంటే ఇది తెలియకుండా నువ్వు ప్రార్థనలో ఏం చేయాలో నీకు అర్థం కాదు, ప్రార్థనలో పోయి కష్టాలు తెచ్చుకుంటావు. అందుకే యేసుప్రభువు అంటాడు, వ్యర్థమైన మాటలు చెప్పొద్దని నా దగ్గరికి వచ్చి ప్రార్థనలో అని. ఓకే, జాగ్రత్త కిందాం. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 పెట్టినాను, ఇది చెప్పి నేను ముందుకు వెళ్తా. తొందర ఖాళీ, చాలా తక్కువ టైం ఉంది, చాలా చెప్పేది ఎక్కువ ఉంది. 11:1 ఫాస్ట్గా. ఇంగ్లీష్ తెలుగు 2 పెట్టినాను ఈ వాక్యాన్ని. జస్ట్ ఇది టచ్ చేసి నేను వేరే విషయాల్లోకి వెళ్ళాలా. 11:1 చదివేసిన ఎవరన్నా? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవని ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇంగ్లీష్లో నౌ ఫెయిత్ ఈస్ ద సబ్స్టాన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. ఓకే, ఇక్కడ 2 పదాలు చాలా ముఖ్యమైన పదాలు ఈ వాక్యంలో. ఈ యొక్క అధ్యాయమే విశ్వాసం గురించి రాయబడిన అధ్యాయం. అసలు విశ్వాసం అంటే ఏమంట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఫస్ట్ ఏంటి నిరీక్షణ? ఈ 2 పదాలుగా చాలా డిఫరెన్స్ అర్థం ఉంది పిల్లరా. దానికి విశ్వాసానికి నిరీక్షణ, విశ్వాసము నిరీక్షణ, ఇంగ్లీష్లో ఫెయిత్ అండ్ హోప్. ఓకే, నిరీక్షణ అంటే హోప్, లేకుంటే ఇంకో పదాన్ని కూడా తెలుగులో చెప్పచ్చు, ఆశ. ఆశ అంటే ఏంటి? మనం అందరూ ఆశ కలిగి ఉంటాం పిల్లరా. ఓకే, లైక్ పిల్లలు చదువుకున్న వాళ్ళు కావాలి, పిల్లలు మంచి నీతిమంతులుగా ఉండాలా, లేకుంటే నా భర్త దేవునిలో, నేను నా కుటుంబం ఎప్పుడు దేవుణ్ణి సేవించే కుటుంబమై వాక్యానుసారంగా మేము జీవించాలా, ఇవన్నీ ఆశలు. లేక అప్పులు తీరిపోవాలనే ఆశ, ఓకే, ఆరోగ్యంలో ఉండాలనే ఆశ. మీరు నేను ఇక్కడ ఉన్నామంటే మీకు నాకు ఆశ ఉంది పిల్లరా, హోప్ ఉంది. ఓకే, దాన్ని నిరీక్షణ అంటారు తెలుగులో. ఓకే, అది నిరీక్షణ అంటే. ఓకే, చాలా మనకు
నిరీక్షణ చాలా చాలా విషయాల్లో మనకు నిరీక్షణ ఉండొచ్చు. ఓకే, హోప్ అంటే అది పిల్లరా. ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? ఇక్కడ రాయబడింది విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. హోప్ అంటే మీరు అర్థం చేసుకోండి, నిరీక్షణ అంటే ఏందో. విశ్వాసం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో చాలా మంచిగా రాబడింది, నౌ ఫెయిత్ ఇస్ ద సబ్స్టాన్స్ ఆఫ్ థింగ్స్. అంటే ఓకే, నువ్వు ఏదో ఆశ కలిగి ఉన్నావు, ఆ ఆశని మెటీరియలైజ్ చేసేది, ఆ ఆశని నీ జీవితంలో జరిగేట్లు చేసేది విశ్వాసం. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం. విశ్వాసం చాలా ముఖ్యమైనది పిల్లరా. విశ్వాసం ద్వారానే దేవుని చేతి నుంచి మనకు కావలసినవన్నీ మనం పొందుకుంటాం. బాగా గుర్తుపెట్టుకున్నాం. అందుకే ఈ చర్చలో ఎక్కువగా విశ్వాసం గురించి చెప్పబడుతుంది గత 12 సంవత్సరాలు. ఎందుకంటే రక్షింపబడిన తర్వాత విశ్వాసం ద్వారానే నువ్వు నేను ముందుకు వెళ్ళగలము, నువ్వు నేను సాధించగలము, నువ్వు నేను దేవుడిని సంతోషపెట్టగలం, దేవుడు మన కొరకున్న ప్రణాళికను మనం నెరవేర్చగలం. విశ్వాసం నీలో ఉంటే ప్రతిదీ నువ్వు దేవుని చేతిలో తీసుకోగలవు. విశ్వాసము కరెన్సీ పిల్లరా దేవుని యొక్క రాజ్యంలో. ఇక్కడ భారతదేశంలో రూపాయి ఎట్లనో, స్వర్గంలో దేవుని సన్నిధిలో ఫెయిత్ ఈజ్ ఎ కరెన్సీ. విశ్వాసం ద్వారా నువ్వు ఏదైనా దేవుని చేతిలో తీసుకోవచ్చు. సో హోప్ అవర్ ఫెయిత్లో ఏంటి తేడా అంటే, నీకున్న ఆశ ఏదైనా సరే, ఫెయిత్ ఏంటంటే దానికి సబ్స్టాన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి నీకు బిర్యానీ తినాలనే ఆశ ఆశ అది. కానీ ఫెయిత్ ఏంటంటే చికెను, రైసు, మసాలా అంతా కలిపిన తర్వాత అది ఫెయిత్. అంటే ఆశని మెటీరియలైజ్ చేస్తే అది నీ జీవితంలోకి వచ్చేటట్లు చేసేది ఫెయిత్. అందుకే ఆశ చాలా అవసరం మన జీవితంలో. ఆశ లేకుండా ఇంకేముందిరా నాయన, ఆశ ఖచ్చితంగా ఉండాలి. అందుకే దేవుడు కూడా అంటాడు, ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. సో ఫెయిత్ ఏం చేస్తుందంటే దానికి సబ్స్టాన్స్ ఇస్తుంది, అంటే అది అయ్యేటట్లా చేస్తుంది. అర్థమైందా? హలో, సపోజ్ ఆరోగ్యం కలిగి ఉండాలనేది ఆశ. ఆశ ఉంటే సరిపోదు, నీకేం కావాలా? అది వచ్చేదానికి నీ దగ్గర విశ్వాసం కావాలా. ఓకే, విశ్వాసం ఎటు నుంచి వస్తుంది? వాక్యంలో నుంచి విశ్వాసం వస్తుంది. ఏం వినటం వలన? వాక్యం వినటం వలన వస్తుంది. ఓకే, సో ఈ 2 పదాలు అట్లా గుర్తుపెట్టుకోండి. నేను వేరే విషయాల్లోకి వెళ్ళినప్పుడు మీకు అప్పుడప్పుడు టచ్ చేస్తాంట. ఈ 2 అదే. ఓకే, అందుకే బైబిల్లో రాబడింది కదా, ఆదివారం మనం చూసుకుంటా ఉన్నాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 శ్రేష్టమైనది ఏంది? ప్రేమ పిల్లరా. సో హోప్, ఆశ కలిగి ఉండాలి మీరు నేను ఎల్లప్పుడూ. అది జీవితంలోకి రావాలంటే విశ్వాసం కలిగి ఉండాల. కానీ ప్రేమ లేదనుకో విశ్వాసం పని చేయదు. ఓకే, అది ఆ యొక్క వాక్యానికి అర్థం. ఓకే, నా వేరే పోర్షన్లోకి వెళ్దాం. 2 పేతురు 1:3-4 పెట్టండి ఎవరైనా, చదవండి ఎవరైనా. సారీ, అందులో పెట్టైనా ఇంగ్లీష్లో పెట్టు, తెలుగులో ఎవరైనా చదవండి. రెండిట్లు పెట్టు, ఓకే పర్లేదు, పెట్టినైనా చదువునైనా. మైక్ ఎవరి దగ్గర ఉంది? చదవండి తొందరగా. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలో పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున, తెలుగులో దయచేయుచున్నందున, ఇంగ్లీష్లో చూస్తే మనకు దయచేయబడింది. అమ్మ అర్థమైందా? ఇంగ్లీష్లో చూసినప్పుడు మీకు నాకు ఏం దయచేయబడింది? భక్తికి జీవానికి కావలసినవన్నీ. లాస్ట్ వీక్ కూడా చెప్పా, జీవానికి అంటే ప్రతి క్షణ జీవితంలో నీకు నాకు కావలసినవన్నీ అనుగ్రహింపబడినవి యేసుక్రీస్తు ద్వారా. భక్తికి దేవుణ్ణి ఇమిటేట్ చేసే, యేసయ్యలా జీవించే, యేసు ప్రభు చేయు కార్యములను చేయడానికి కూడా అన్నీ కూడా నీకు ఇవ్వబడినాయి. హ్యాత్ గివెన్, ఇంగ్లీష్లో చెప్పినప్పుడు చూడండి, అకార్డింగ్ టు యాజ్ హిస్ డివైన్ పవర్ హ్యాత్ గివెన్ అంటూ us all things that pertain unto life and godliness. నువ్వు భక్తిగా బ్రతికేదానికి కావలసినవన్నీ ఆల్రెడీ ఇవ్వబడింది నీకు. అదేవిధంగా ఈ భూమి మీద అన్ని దీవెనలు కలిగి ఉన్నదానికి కూడా నీకు ప్రతి వాగ్దానం ఇవ్వబడింది.
కింద అంటాడు, ఈ భ్రష్టత్వమైన లోకంలో నువ్వు వాళ్ళతో కలిసి నువ్వు కష్టాలు, రోగాలు, సమస్యలు అనుభవించకుండా నువ్వు ఈ వాగ్దానాల ద్వారా నువ్వు బయటపడచ్చు అంటాడు. అక్కడ రాయబడి చూడండి కదా, లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవునిలా బ్రతకచ్చు. అందుకే దేవుడు మనల్ని సృష్టించినది ప్రేమతో, కనికరంతో, దయతో, జాలితో, కామ, క్రోధ, లోభ, మదమాచర్యాలు లేకుండా నేను బ్రతికే జీవితం ఇవ్వబడింది. అందుకే దేవుడు డిమాండ్ చేశాడు, దేవుడు నేను పరిశుద్ధుడైనట్లుగా మీరును పరిశుద్ధులే ఉండండి. ఓకే, సో ఇవన్నీ ఏ రూపంలో ఇచ్చాడు దేవుడు? మీకు నాకు వాగ్దాన రూపంలో ఇచ్చాడు, వాక్య రూపంలో ఇచ్చాడు పిల్లరా. ఓకే, మీకు నాకు ఇవన్నీ దేవుడు తన వాక్య రూపంలో ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని పట్టుకుంటామో మనము, ఆ వాక్యాన్ని మనం జీవితంలోకి తీసుకున్నప్పుడు ఆ వాక్యము అలా జీవించే శక్తి మనకి ఇస్తుంది. అవన్నీ కలిగి ఉండేదానికి దేవుని వాక్యం సహాయం చేస్తుంది. ఉదాహరణకి జాషువా, బైబిల్లో రాయబడింది, భయపడతా అన్నాడంట. మోషే చనిపోయాడు, జాషువా అంటాడయ్యా ఈ జనాన్ని తీసుకొని నేను ఎట్లా వాగ్దాన దేశంలో పోయేది. మోషే అంటే ఆయన కథే వేరు. నువ్వు నన్ను ఇప్పుడు లీడర్గా పెట్టావన్నప్పుడు దేవుడు జాషువాతో అన్నాడు, జాషువా మోషేకి తోడున్నలాగా నీకు నేను తోడున్నా అని ఒక మాట అంటాడు. నేను అన్నీ చేసుకుంటానులే అనలేదు, కానీ దేవుడు జాషువాతో నువ్వు దివారాత్రులు నా వాక్యాన్ని ధ్యానించడం మానకో, నీ నోట్లో నా వాక్యం ఎప్పుడు ఉంచుకో, దాని ప్రకారం నువ్వు చేయడం మొదలుపెట్టు, నువ్వు మోషేలాగా నా యొక్క ప్రతి చిత్తాన్ని నెరవేరుస్తావని. అందుకే ఆ తర్వాత మోషేలాగా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు జాషువా చేశాడు పిల్లరా. ఇప్పుడు యెహెజ్కేలుతో అన్నాడు, యెహెజ్కేలు ఈ ఎముకల్లో చర్మం రాగలదు, ఈ ఎముకల్లో మాంసం రాగలదు. దేవుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, ఇదంతా కాగలదు. ఎముకలు, ఎండిపోయిన ఎముకలు చూపించి ఇవి బతకగలవు యెహెజ్కేల్, బతకగలవు, ఇవే మాంసం రాగలదు, నరాలు రాగలవు, ఈ ఎముకల్లో ప్రాణం రాగలదు, ఇవి నడవగలవు, ఈ ఎముకలన్నీ మనుషులుగా తయారై నడవగలవు. కానీ యెహెజ్కేల్ నువ్వు చెప్పినప్పుడే ఇది జరుగుతుంది అన్నాడు. అందుకే మీరు బైబిల్ చదివినప్పుడు దేవుడు చెప్పాడు కానీ ఒక ఎముక కదల్లా. ఎప్పుడైతే దేవుడు చెప్పిన తర్వాత యెహెజ్కేల్ ఆ వాక్యాన్ని తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు పిల్లరా, ప్రాణం రావడం జరిగింది. అందుకే వై ప్రే అని ఫస్ట్ టైంలో నేను మీకు క్లారిఫికేషన్ ఇచ్చా. నువ్వు పర్మిషన్ ఇవ్వకుంటే ఈ భూమి మీద ఏం చేయలేడు దేవుడు. ఎందుకంటే ఈ భూమి ఎవరిదో తెలుసా? నీది, నాదే, యేసయ్యదే. అందుకే యేసు నామములో మనం ప్రార్థన చేస్తాం పిల్లరా. ఈ భూమి మీద ఏదైనా జరగాలి అనుకుంటే, జరగాలంటే నీ జీవితం ద్వారా నువ్వు దేవునికి ప్రార్థన ద్వారా సహకరించాలా. అందుకే దేవుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, ఇవి బతకగలవు, కానీ బతకలే. ఎప్పటివరకైతే యెహెజ్కేలు చెప్పలేదో, ఎప్పుడైతే జాషువా చెప్పడం మొదలుపెట్టాడో. అందుకనే పిల్లరా, దేవుని వాక్యం ద్వారా మీకు నాకు వాగ్దానాలు ఇచ్చాడు. ఉదాహరణకి స్వస్థత గురించి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నిర్గమకాండము 15:26 ఏమన్నాడు? నేను స్వస్థపరచు యెహోవాని. ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు నా బాధ్యత ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం. మా ఇంటన్నారా? మీకు చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ఎప్పుడు స్వస్థత గురించి ఎక్కువ చెప్తా అంటారా. నేను మెసేజ్ తయారు చేసుకున్నప్పుడు నాకు అనిపించింది మీకు చెప్పాలని. స్వస్థతలో జీవించడము దేవుని కోరికమా? ముందు చూడండి, ఆయన నన్ను దేవుడు సృష్టించినప్పుడు దేవుడి యొక్క గుండెల నిండా ఏముందో తెలుసా? నేను నిండు ఆరోగ్యంతో ఉండాలని, తల నుంచి అరికాల వరకు స్వస్థతతో నిండి ఉండాలి. అందుకే నేను స్వస్థపరచు దేవుడు అన్నాడు ఆయన. రోగము దేవుడి నుంచి లేదు పిల్లరా. యాక్చువల్గా దేవుడు మనిషిని క్రియేట్ చేసినప్పుడు తన స్వరూపంలో, పోలికలో ఆరోగ్యంగా ఉండాలని దేవుడు మనిషిని సృష్టించాడు. ఈరోజు కూడా దేవుని యొక్క కోరిక, నిండు కోరిక ఏంటంటే నేను స్వస్థతలో ఉండాలని. ఆయన ఎప్పుడు రోగి కాదు, దేవుడు రోగి కాదు.
ఎప్పుడైనా చదివారా బైబిల్లో దేవుడు హాస్పిటల్ పోయి అడ్మిట్ అయినాడని? అందుకే భూమి మీద వచ్చిన తర్వాత కూడా అడ్మిట్ కాలే ఆయన. ఎప్పుడు కూడా అనాసిన్ ట్యాబ్లెట్ తీసుకోలేదు. యేసు ప్రభువు ఆయన నన్ను పోలి జీవించుడి అంటున్నాడు. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది పిల్లరా. సువార్త ద్వారా నేను కష్టాల పాలవుతాం. సువార్త చెప్పినప్పుడు నిన్ను కొడతారు, నీ బంధువులు ఇడిచిపెడతారు, నిన్ను చెడ్డ మాటలు అంటారు రకరకాలుగా. కానీ అనారోగ్యం కానీ బీదరికం కానీ దేవుడి తరఫున రాదు పిల్లరా. నీకు నాకు ఒక క్రైస్తవుడుగా నేను అయి వెళ్తాం సమస్యల్లో కష్టాల్లో. ఏ కారణాన? సువార్త కారణాన. ఆరోగ్యం దేవుని యొక్క కోరిక పిల్లరా. నేను బైబిల్ ఏమంటుంది తెలుసా? క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు నువ్వు గంతులు వేయాల ఈ భూమి మీద. అది దేవుని కోరిక. అదేవిధంగా డబ్బుల గురించి కూడా దేవుని కోరిక ఏం తెలుసా? 8:18 చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 8:18 చదవండి. నేను భక్తికి జీవన్ కానిసని దేవుడు ఇచ్చేశాడు పిల్లరా, వాక్యం ద్వారా ఇచ్చాడు. అందుకే చూడండి వాక్యంలో ఏం రాబడింది, చదవండి ఎవరైనా గట్టిగా. నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలగజేయువాడు ఆయనే. చూసారా, మీకు భాగ్యం సంపాదించుకొనుటకై సామర్థ్యం కలుగజేసేవాడు ఆయన. ఆయన నిబంధన అంట. ఆయన నిబంధన ఏమో తెలుసా? నేను భాగ్యం కలిగి ఉండాలా. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఐశ్వర్యం దేవుని కోరిక. ఎందుకు చెప్పండి? ఆరోగ్యం అనేది మీకు చెప్పే దేవుని కోరిక. ఐశ్వర్యం ఎందుకు దేవుని కోరిక అమ్మా? ఎందుకంటే దేవుడు మహా గరీబా అమ్మా? దేవుడు సర్వోన్నతుడు. ఆయన ధనికుడు పిల్లరా. అందుకే యేసు ప్రభు మనోళ్ళు చాలామందికి అర్థం కాదు, పెట్టదు కొంతమందికి. అయితే యేసు ప్రభుని మనోళ్ళు గరీబ్ చేసి పెట్టేశారు భూమి మీద. నేను చాలాసార్లు చెప్పాను, చనిపోయినప్పుడు మీరు ఎవరైనా చచ్చిపోయిన శవం బట్టలు ఇస్తారని తీసుకుంటారా? ఉన్నారు ఎవరైనా చేయొత్తని ఉంటే? చచ్చిపోయిన వ్యక్తి మీద శవం మీద ఉండే ఏదైనా బట్టలు ఎవరైనా ఇస్తామంటే పరిగెత్తిపోతారా? చీట్లు వేసుకుంటారా? కొట్లాడుకుంటారా? నాగ్గాలు అని. ఆయన బట్టల గురించి చీట్లు వేసుకున్నారంటే ఇంకా ఆయన ఎంత రిచ్ వ్యక్తి చూసుకోండి. యేసు ప్రభు ఆయన బీదోడైండేది భూమి మీద పుట్టినప్పుడు కాదు, ఆయన సిలువలో. ఎందుకు? మీ కొరకు నా కొరకు బీదోడైండేది. చాలా ధనికుడు పిల్లరా. ఎంతెంత మందిని తీసుకుని నడిచేవాడు అప్పుడు. ఆయన ప్రాణాలు ఎంతమందికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఓకే, ఎనియో విషయం ఏమంటే పిల్లరా, దేవుని యొక్క వాగ్దానం మీకు నాకు ఇవ్వబడింది. ఏమని? నేను నిబంధన చేసుకున్నానయ్యా, మీకు భాగ్యం సంపాదించుకున్నటికి మీకు సామర్థ్యం కలిగేవాడు నేనే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు. కానీ ఏ రూపంలో ఇచ్చాడు? వాక్య రూపంలో, వాగ్దాన రూపంలో. అంటే నీకు దేవుడు తన వాక్యం ద్వారా సమస్తాన్ని ఇచ్చాడు. ఈనండి ఇప్పుడు. అందుకే ప్రార్థనలో ఎలా ప్రార్థన చేయాలని నేర్చుకుంటాను నేను. అర్థమైందా? నేను ప్రార్థనలో పోయినప్పుడు ఏం చేయాలో, ఎలా ప్రార్థన చేయాలనేది టాపిక్. ఒక ముందు చూడండి. ప్రార్థనలో పోయినప్పుడు చాలామంది ప్రార్థనలో పోయినప్పుడు ప్రార్థన చేయాలని పోతా అంటారు పిల్లరా. వాటికి పోయి ప్రార్థనలో మీ పర్సనల్ ప్రేయర్ కానీ ఎక్కడని ఏందో చెప్తారు వాళ్ళు అనుకుంటారు దేవుడు అన్నీ ఈయన అడ్జస్ట్ చేసుకుంటారులే ఆయన అని. అదే అక్కడే మనం కష్టాల్లో పడేదే. ఆయన అడ్జస్ట్ చేసుకునేవాడు కాదు. అడ్జస్ట్ చేసుకునేవాడు అయితే అనంతపురం అంతా స్వర్గానికి వెళ్ళేది ఈ పాటికి. అని కనీసం చనిపోయిన ప్రతి ఒక్కరిని అడ్జస్ట్ చేసుకునేవాడు దేవుడు. అడ్జస్ట్ చేసుకునే అలవాటు లేదే ఆయనకి. ఆయన అంటాడు, నేను నీకు ఒక మార్గం ఏర్పరిచా, ఆ మార్గంలో వస్తేనే నువ్వు కావాల్సినవి పొందుకుంటావు. నువ్వు గిర్రని కొండ చుట్టూ తిరుగు, ఆ ఊరికి పోయి ఈ ఊరికి పోయి ఆటికి పోయినా నువ్వు పైకి రాలేవు నా దగ్గరికి. నేను ఒక మార్గం ఏర్పరిచే. ఏ మార్గము? యేసు మార్గం. పిల్లరా, మీకంటే నాకంటే చాలా చాలా పుణ్యకారాలు చేసేవాళ్ళు ఉన్నారు భూమి మీద. వాళ్ళు దేవునికి సలహా ఇస్తానని నీకు తెలుదులే ఎట్లా చేయాలో, నన్ను చూడు ఇవన్నీ చేసుకుంటాను మళ్ళీ లాస్ట్ నీ దగ్గరికి వస్తానని. లేదు, గేట్లు తెరవడు ఆయన. అడ్జస్ట్ కాడు పిల్లరా. అదేవిధంగా దేవుని బిడ్డలమైన మీరు నేను, రక్షణ పొందుకున్న మీరు నేను కూడా దేవుని దగ్గరికి ప్రార్థనలో పోయేటప్పుడు ఒక పద్ధతి పెట్టాడు దేవుడు. ఊరికే ప్రార్థన అంటే పరిగెత్తిపోయి ప్రార్థన
ఏం ప్రయోజనంలా. నేను చెప్తున్నా, నేను ప్రార్థన దగ్గర పోకముందు మన దగ్గర కావాల్సింది ఏంటో, నువ్వు ప్రార్థనలో పోకముందు నీకు దానికంటే ముందు సంపాదించుకోవాల్సింది ఒకటి ఉంది. ప్రార్థనలో సమయం గడిపే తాపత్రయం కంటే అది మంచిది. దానికంటే ముందు నీకు తెలిసిందలా ఈ జీవ గ్రంథములో ఇది దేవుడు వాక్యం, ఎవరు? దేవుడు. ఈ గ్రంథములో ఏం రాయబడింది, నా ఆ యొక్క నిరీక్షణ, ఆశ గురించి, హోప్ గురించి. పోనీ ఇట్లా చెప్తాను సింపుల్గా, అసలు నా భార్య గురించి ఏం రాయబడింది ఇక్కడ? నేను ముందు ప్రేయర్లోకి పోకముందు నాకు ఇక్కడ ఏం రాయబడిందో తెలిసిందలా. నా భర్త గురించి ఏం రాయబడింది ఇక్కడ, నేనే వింటానవా? నా పిల్లల గురించి ఏం రాయబడింది ఇక్కడ? నా శరీరం గురించి ఏం రాయబడింది ఇక్కడ? నా ఆస్తి గురించి ఏం రాయబడింది? అంటే నేను సేవ చేయాలనుకుంటానా, నేను గొప్ప గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయాలనుకున్నా, ఇక్కడ ఏం రాయబడింది? అందుకే నేను బైబిల్ చదవాలి పిల్లరా. అందుకే నేను మందిరానికి రాలా. నువ్వు వచ్చి వాక్యం ఏం లేదనుకో, నీకు విశ్లేషణ దొరకదు. కాబట్టి నువ్వు అందరికంటే కన్ఫ్యూజ్డ్ పర్సన్గా ఉంటావు. బైబిల్లో ప్రత్యేకంగా యేసుప్రభు ఒక మాట అంటాడు, వాడు వస్తాడు నీ దగ్గరికి, ఎందుకంటే నీలో వాక్యం లేకుండా చేయాలని. వాడు ఏదాన్ని ఎత్తుకొని పోతాడు? నువ్వు వానికి నెక్లెస్ ఉందిరా తీసుకుని పోరా, వాక్యం మీద తీసిపోతావంటే తీసుకుంటా, కానీ కొత్త మొబైల్ని తీసిపోరా అంటే తీసిపోడు వాడు. ఎందుకంటే నువ్వు 1000 మొబైల్ కొంటావు, నీ దగ్గర వాక్యం ఉంటే. నువ్వు మంచి 10 నెక్లెస్లు కంటే కొంటావు, నీకు ఏంది కావాలన్నా కొంటావు, నువ్వు ఏముంటే వాడికి అందుకే అదే కావాలా. అర్థమైందా? వాడికి తెలుసు నువ్వు సృష్టికర్త ద్వారా ఈ సృష్టిని సృష్టించడానికి పెట్టబడిన ఆయన యొక్క రిప్రజెంటేటివ్, ఆయన యొక్క అంబాసిడర్, ఆయన కుమారుడు కుమార్తె అని. అందుకే నీ నోట్లో వాక్యం ఉండడము ఆయన నోట్లో వాక్యం ఉన్నంత శక్తి గలది. ఓకే, ఎనీహౌ అందుకనే నేను ప్రేయర్కి పోకముందు నేను ఫస్ట్ డిసైడ్ చేయాల్సింది ఏమంటే, నేను ఈ విషయం కొరకు పోతాన్నా తండ్రి సన్నిధిలో సింహాసనం ఎదుట నిలబడేదానికి. యేసు ప్రభు నామంలో స్వర్గమంతా నా దిక్కు చూస్తూ ఉంది. ఎందుకంటే దేవుడే మన దిక్కు చూస్తున్నప్పుడు స్వర్గం మన దిక్కే చూడాల్సి. దూతలు నా దిక్కు చూస్తున్నారు, నా పక్కన నిలబడుకున్నారు. బైబుల్ అంటుంది నీతిమంతులు అంతా నిలబడుకుని ఉన్నారు. ప్రార్థన అంటే ఒక రకమైన యుద్ధం పిల్లరా. ఎందుకంటే నువ్వు ఏది బంధిస్తే ఆకాశం మందు బంధించబడుతుంది. ఆ సమయంలో నువ్వు ఏది విడుదల చేస్తే విడుదల చేయబడతాను. అక్కడ నాన్ సెన్స్ని తీసుకుని పోకూడదు. నేను నా భార్య గురించి ప్రార్థన చేసి వెళ్ళాలా. జస్ట్ ఉదాహరణ చెప్తా, లేదంటే పిల్లల గురించి, లేదంటే ఏదైనా యూ షుడ్ నో బైబుల్ ఏం చెప్తుందో అది తెలిసిన నీకు ఏమి ఇవ్వబడింది ఇక్కడ దాని గురించి. అందుకే చాలాసార్లు ముందుగా నేను చాలాసార్లు ప్రిడిచింగ్లో చెప్పాను, ఈ భూమి మీద పవర్ఫుల్ వ్యక్తి ఎవరో తెలుసా? దేవుని బిడ్డల్లో వాక్యాన్ని తెలిసినవాడు పిల్లరా. నీ దగ్గర వాక్యం ఉందనుకో. నేను అందుకే చాలామంది పెళ్లి చేసుకునే వాళ్ళకి చెప్తుంటాను, నువ్వు చేసుకునే వ్యక్తి ఆడగాని వాక్యం తెలిసిన పిల్లరా. నువ్వు వాక్యం తెలిసిన వ్యక్తి ఉంటే నువ్వు ఆ వ్యక్తి ఏంది కావాలన్నా సృష్టిస్తాడు. వాక్యం తెలియకుండా వాడి దగ్గర ఏమున్నా ఆ వ్యక్తి సంతోషంగా బతకలేడు. ఆ వ్యక్తి ఎంతున్నా పోగొట్టుకుంటాడు. నీ దగ్గర ఏం లేకపోయినా, నేను చెప్తున్నా, మీ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు దేవుడు మీ చేతుల్లో పెట్టాడు బిడ్డ నమ్మి. దయతో నేను చెప్తున్నా, మీరు చదివించండి, మంచి, చాలా తప్పేంలే. అది కూడా దేవుని కృప ద్వారానే పిల్లలు కూడా బాగా చదువుకోగలరు, జ్ఞానులు కాగలరు. అరే నైట్ జ్ఞానం ఇచ్చిన దేవుడు నా దేవుడు ఎవరికి? సొలొమోనుకి పిల్లరా. ఏమీడు నీ పిల్లలకి? చాలామంది పేరెంట్స్ చదువు నేను మా పిల్లలు చదివి అన్పడేవారు లేరు. మా 2 పిల్లలు, లేదంటే మాకు అల్లుడు కొడుకు 2 బాగా చదువుకున్నాను. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దని చెప్తున్నాను మాట. కానీ వాక్యం నేర్పించండి. రానున్న దినాలు చాలా భయంకరమైన దినాలు పరా. ఏం చేస్తాడు ఆ పిల్లడు అనారోగ్యం అయితే వాక్యం తెలియకుండా? అందుకే స్పెషల్గా ఫ్రైడే రోజు పెట్టా, శనివారం కూడా పెట్టా పిల్లల కోసం. కొంతమంది పంపరు శనివారం, చాలా బిజీ వాళ్ళు. శనివారం కూడా చిన్నపిల్లల కోసం ఈ ఎప్సిబా, ఆ పాప అనుష, ఎవరు ఈ సౌమ్య, ముగ్గురు చేయిబెట్టి ప్రార్థన చేయమా, వాక్యం చెప్పించిన ఆయన అన్న. ఈరోజు ఫ్రైడే కూడా వాక్యం చెప్పించమన్నా, పలికించమన్నా. నేను చెప్తున్నా, వాక్యం నీ దగ్గర ఉంటే నువ్వు ఈ సృష్టిలో ప్రతిదీ సృష్టించవచ్చు బిడ్డ. వాక్యం ఉన్నవాడే వీరుడి భూమి మీద. ఎందుకు మీరే చెప్పండి, ఇప్పుడే చెప్తే కదా, సైతానికి ఏం కావాలా మీలో నుంచి? వాక్యం కావాలా, చదువు కాదు.
నువ్వు ఎంతైనా చదువుకోరా నాయనా, నాకేం సమస్యలే, నీ దగ్గర వాక్యం ఉండకుంటే చాలు. ఎందుకంటే నువ్వు దినమంతా వాక్యం చెప్పకుండా ఏందేందో చెప్తావో, నేను నిన్ను వాడుకుంటాను, బ్రహ్మాండంగా ఇగ్గి పెడతాను, నీ జీవితాన్ని టైట్ చేసి పెడతానని. ఓకే, ఎనియో పాయింట్ ఏంటంటే నాది, ప్రేయర్లో పోకముందు నీ వాక్యం కలిగి ఉండాలా. నువ్వు వాక్యం తీసుకొని ప్రేయర్లోకి పోయినప్పుడు సృష్టికర్త ఎదుట నిలబడి, ఆయన దగ్గర మోకరుల్లో నిలబడో కూర్చోనో, నువ్వు బిడ్డ ఆయనతో కలిసి ఈ సృష్టిని సృష్టిస్తావు. నువ్వు ప్రతి చీకటిని తొలగిస్తావు వాక్యం చెప్పి, ప్రతి మేలుని తీసుకొస్తావు. నీ భార్య గురించి ఏం రాయబడిందో, నీ భర్త గురించి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని తీసుకొని విడుదల చేసినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ వేస్తాను నేను నీకు, ఎందుకంటే మీరు నా కోరిక మీరు బాగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు వాక్య రూపంలో ఇచ్చాడు దేవుడు? లాస్ట్ వీక్ నేను చెప్పా ఎందుకు వాక్య రూపంలో ఇచ్చాడు. ఏంటి వాక్యంలో ఫుల్ఫిల్మెంట్ చేసే శక్తి దాగి ఉంది పిల్లరా. చాలామంది వాక్యం చెప్పి ఎప్పుడు వాక్యం చెప్పమంటాడు. వాక్యం, అందుకే వాక్యాన్ని క్యాప్సూల్గా రాశాడు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని వర్షన్స్లో సామెతల 4లో అంటాడు, వాక్యం దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం లభించండి. కొన్ని వర్షన్స్లో ఇట్స్ ఎ మెడిసిన్, ఇట్స్ ఎ క్యాప్సూల్ అని రాశారు పిల్లరా. క్యాప్సూల్ ఎట్లయితే కడుపులో పోయినప్పుడు మందు లోపల ఉండేది బయటకు వచ్చి పనిచేస్తుందో, అట్లా వాక్యములో దేవుడు ఏం చెప్పాడో నీ భర్త గురించి, ఆ భర్తను మార్చి ఆ భర్తకు కావాల్సినట్లుగా భర్త ఏం చేస్తానన్నాడో అది చేసే శక్తి వాక్యంలో ఉంది. వాక్యం చెప్పడం అంటే ఏదో బ్లంట్గా ఊరుగా వాక్యం నో, నీకు ఇది అర్థం కాలా. వాక్యములో నువ్వు చెప్తా ఉండేది చేసే శక్తి దాగి ఉంది దాంట్లో. అందుకే దేవుడు అంటాడు, నా వాక్యము వర్షము హిమము అంటాడు. వర్షము హిమం వచ్చి ఎట్లయితే తడుపుతుందో, భూమికి పంట వచ్చేటట్లు చేస్తుందో నా వాక్యము. అందుకే వాక్యం చెప్పంటే ఏందో మీరు అనుకోకండి. అందుకే మీకు బుక్స్ ఇచ్చినది టైప్ చేసి వాగ్దానాలని. వాక్యం నీ దగ్గర ఉంటే ప్లరా దేవుని శక్తి నీ దగ్గర ఉన్నట్లే. ప్రతి వాక్యములో దేవుడి యొక్క పవర్ దేవుడు దాగి ఉన్నాడు. దేవుడు దాని ద్వారానే పనిచేస్తాడు. అందుకే ప్రార్థనలో పోయేటప్పుడు బిడ్డ, నీ దగ్గర ప్రార్థన కంటే ముఖ్యంగా నీ దగ్గర వాక్యం ప్రాధాన్యత ఇవ్వాలను. ఉదాహరణకి భర్త గురించి ప్రార్థన చేయాలనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చేస్తున్నా, మీరు మీ పరిస్థితి బట్టి మీరు వాడుకోవచ్చు. నీకు ఆశ ఉంది, ఇప్పుడు ఆశ ఫెయిత్ అనుకుందాం. ఆశ ఉంది ఏమని, నా భర్త దేవుని కొరకు బ్రతకాలా. ప్రతి భార్యకు ఉంటుంది పిల్లరా. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత భక్తి గల వాళ్ళైతే ముఖ్యంగా మ్యాక్సిమం అందరికీ ఉంటుంది, నా భర్త కూడా ప్రభు గురు బ్రతకాలా, సువార్ చెప్పాలా, సేవ చేసి చర్చ్, సో మెనీ థింగ్స్ కదా. ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు? నీ ఫ్యామిలీ గురించి, నీ భర్త గురించి ప్రార్థన చేయనప్పుడు ఏమన్నాడు దేవుడు వాక్యంలో? నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఏందో మాట్లాడకూడదు. అక్కడ నువ్వు చెప్పాల్సింది ఏమంటే, ఉదాహరణకి చెప్తున్నా మీకు, ఇంకా చాలా వాక్యాలు. సపోజ్ సామెత అపొస్తలులైన 16:31 ఏమంటాడు దేవుని వాక్యం? ఏమంటుంది? నువ్వు నమ్మినడలా నీ యొక్క కుటుంబం అంతయు రక్షింపబడుతుంది. నీ భర్త రక్షణ లేడని నువ్వు చెప్తావు, ప్రభువా ఇది నువ్వు చెప్పిండేదే, నా ప్రభువుకు యేసు క్రీస్తు నామములో మా కుటుంబానికి నువ్వు ఇచ్చావు, నా భర్త రక్షించబడి, లేదంటే నా పిల్లలు రక్షించబడి. ఎందుకంటే నువ్వు అన్నావు నీ కుటుంబము నువ్వు నమ్మినలా నీ కుటుంబము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పావు స్వామి. నువ్వు జాషువాలాగా నువ్వు అనాలా, నేను నా భర్త నా పిల్లలు యెహోవా దేవుణ్ణి సేవిస్తాం. నువ్వు అనాలా, తండ్రి నువ్వు అన్నావు నాతో నీ పిల్లలు ఈ భూమి మీద బలవంతులై ఉంటారని. తండ్రి నువ్వు అన్నావు, నువ్వు నా కాపరి కాబట్టి లేముండదని నువ్వు చెప్పావు స్వామి. కృతజ్ఞతలు నీకు. ఇదిగో నా ఇంట్లో లేముండదు గాక, నా ఇంట్లో భక్తి ఉండును గాక, నా భర్త నా పిల్లలు నీ యొక్క వాక్యంతో అభిషేకంతో నిండి దివారాత్రులనైనా మోషేలా, దావీదులా, దానియేలా భక్తితో జీవించుదురు గాక. ఇది నేను చేస్తుంది. ప్రార్థన అన్నప్పుడు నువ్వు ప్రార్థనకు పోయే ముందు నీ దగ్గర వాక్యం అనే బ్యాంక్ ఉండాలమ్మా. అది నువ్వు ఆడ చేయాల్సిందే. వాక్యాన్ని రిలీజ్ చేసినప్పుడు నువ్వు విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తా ఉండేది. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, నేను చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇది. నాకు తెలుసు కొంతమంది ఈ చర్చ్లో మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే, నేను వాక్యం చెప్తున్నాను బ్రదర్ కానీ ఏం రిజల్ట్ రాలా.
వినండి ఇప్పుడు జాగ్రత్తగా. నువ్వు వాక్యం చెప్పినప్పుడు నీకు రిజల్ట్ రాదు. చూసారా, బాంబు వేసినట్లుంది ఇప్పుడు మీకే. ఇంతవరకు వాక్యం చెప్పమంటే ఇప్పుడు వాక్యం చెప్తే రిజల్ట్ రావు. ఎస్, జాగ్రత్తగానండి, చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోండి. దేవుని వాక్యం నువ్వు చెప్పినప్పుడు చాలాసార్లు నువ్వు రిజల్ట్ అనుభవించవు. కారణం ఏమంటే, నేను అన్న విశ్వాసంతో చెప్పబడిన వాక్యం ద్వారానే రిజల్ట్ వచ్చేది. యేసు ప్రభు చెట్టుని శపించినప్పుడు చచ్చిపోయింది అది. అలా రిజల్ట్ రావాలా నువ్వు నేను వాక్యం చెప్పినప్పుడు. కానీ వాక్యం చెప్పినప్పుడు రిజల్ట్ రాదు, విశ్వాసంతో చెప్పినప్పుడు రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వినండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఈజీ, ఇది కష్టమే కాదు. ఎప్పుడు కూడా వాక్యం చెప్పడం అంటే దీన్ని 3 స్టేజెస్లో, ఓకే ఎట్లా చెప్పాలో అర్థం కాలే. ఓకే వినండి. ఓకే, ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను దేవుని వాక్యాన్ని నోటితో పలకడం పిల్లరా. వినాలా. ఇది ఫస్ట్ స్టేజ్. ఇది విశ్వాసం రిలీజ్ చేసే స్టేజ్ కాదు. ఉదాహరణకి నేను అంటాను, ఏసై తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత, నా తిండి నీటి జీవించు, నువ్వు నాకు ఆరోగ్యం ఇచ్చు, పక్షిరాజు యవ్వనములే నా యవ్వనం యేసు నామంలో ప్రతి క్షణం నా శరీరంలో ఉండును గాక. నాయన ఈ వృద్ధాప్యంలో కూడా క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా నేను చెప్తానే ఉన్నా. నేను ఇది ఎప్పుడు చెప్తాను, నేను ఎప్పుడు దివారాత్రులు నా నోటి నిండా ఇదే ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్ పిల్లరా. ఎప్పుడైతే ఇలా వాక్యాన్ని నువ్వు విడుదల చేస్తుంటావో అది ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోకి వెళ్తుంది. హృదయం భూమి లాంటిది పిల్లరా. వాక్యం విత్తనం. నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో వేస్ట్ కావడంలా బిడ్డ, నిరుత్సాహపడకు. వేస్ట్ కాదు, నువ్వు చెప్పాల్సిందే వాక్యము, నువ్వు బ్రతకాల్సిందే వాక్యము. చేప నీళ్ళల్లో బ్రతికినా నువ్వు వాక్యంలో బ్రతకాలి. యేసయ్య అన్నాడు, మనిషి కేవలం రొట్టె వలన కాదు, రొట్టె కాల్సింది శరీరానికి, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన బ్రతుకుతాం మీరు నేను. సో అనుక్షణము ఎంత కష్టమున్నా సమస్య ఉన్నా నకారాత్మక మాటలు, నెగిటివ్ మాటలు మాట్లాడుతూ వాక్యమే మాట్లాడాలి. ఫస్ట్ స్టేజ్ ఇది. కానీ వేస్ట్ కాదు ఇది. ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోకి వెళ్తుంది. సెకండ్ స్టేజ్ ఏంటి? నీ హృదయము విశ్వాసంతో నింపబడుతుంది. ఎందుకంటే నువ్వు వింటున్నావు. వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం. ఏడొస్తుంది? అది ఏడొస్తుంది హృదయం లోపలరా. అందుకే డిస్కరేజ్ కాకూడదు. సెకండ్ స్టేజ్లో నీ హృదయము ఫుల్ అవుతుంది వాక్యంతో. అందుకే బైబిల్లో ఒక చోట యేసుప్రభు అంటాడు, ఏమంటాడంటే సజ్జనుడు తన మంచి ధననిధుల నుంచి సద్విషయాలు తీస్తాడు, దుర్జనుడు దుష్ట విషయాలు తీస్తాడు. దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడిందని మత్తయి సువార్త 12:35-36 అక్కడ రాయబడింది కదా. జాగ్రత్త, నేను ముందు చూడండి. సెకండ్ స్టేజ్ ఏంటంటే నీ హార్ట్ ప్రిపేర్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఏంటండి, ఈ విధంగా నువ్వు బహుశా కొంతకాలం గడపాల్సి వస్తుంది. అందుకే నువ్వు చెప్తా అంటే రిజల్ట్ రాకపోవచ్చు నీకు. అట్లని నిరుత్సాహపడకు. సెకండ్ స్టేజ్ దాటావు. థర్డ్ స్టేజ్ ఏంటో తెలుసా? మా థర్డ్ స్టేజ్, నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసంలో నుంచి వస్తుంది పిల్లరా. అది విశ్వాసం. ఎందుకంటే హృదయంలో నుంచి వస్తుంది. కరెక్టే. హృదయంలో ఏముంది? నీ హృదయము సజ్జనుడి హృదయం నీది. నీ వాక్యంతో నిండబడిన హృదయం. నువ్వు ఇప్పుడు అంటావు అనుకో, యేసయ్య తిన్న దెబ్బల చేత నా శరీరంలో ఆరోగ్యం ఉందని. నువ్వు ఎప్పుడైతే చెప్తావో, విశ్వాసంలో చెప్పేటప్పుడు ఇంకో పని కూడా చేస్తాడు పిల్లరా. విశ్వాసంలో చెప్పే వ్యక్తి చూస్తాడు, ఆ వ్యక్తి ఆ శరీరం నిండా దేవుని వెలుగుని చూస్తాడు, ఆ రక్తంలో దేవుని సామర్థ్యం చూస్తాడు. ఈ విధంగా మీరు నేను జీవించాలా. ఈ థర్డ్ స్టేజ్కి రావడానికి ఇప్పుడే స్టార్ట్ చేస్తే టైం పట్టొచ్చు ఎందుకంటే నువ్వు కొత్తగా నేర్చుకున్నావు. కానీ మీలో చాలామంది చాలా ఏళ్ళ నుంచి వింటున్నారు కాబట్టి నువ్వు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఈ బిజినెస్ని ఇదే ప్రేయర్ అంటే. ఏమనుకున్న ప్రేయర్ అంటే, చాలామంది ప్రేయర్ అనుకుంటే ఏమంటారంటే దేవునికి ఏదో తెలియజెప్పాలని కాదు. అందుకే ఒక మాట చెప్తాను చూడండి. ఓకే, నేను బైబిల్లో నుంచి గొప్ప ఎగ్జాంపుల్ ఇలా. అందుకే యేసుప్రభు చెట్టుని చెప్పించినప్పుడు చెట్టు చచ్చిపోయేది వెంటనే.
ఆ తర్వాత అపొస్తలుల జీవితంలో మీరు చూసుకున్నప్పుడు వాళ్ళు చెప్తూనే పనులు జరిగిపోయేటి పిల్లరా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు థర్డ్ స్టేజ్ని దాటినారు వాళ్ళు. ఇప్పుడు థర్డ్ స్టేజ్లో నీ నుంచి వచ్చే ప్రతిదీ విశ్వాసం ద్వారా వస్తూ ఉంటుంది. బైబిల్లో గ్రేట్ ఎగ్జాంపుల్ ఏంటి? దేవుడే మనకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు పిల్లలు. ఎక్కడ? మొదటి అధ్యాయంలో. అర్థమైందా? ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూసి ఫస్ట్ పేజ్లోనే రాయబడింది కదా, ఎట్లా విశ్వాసం పని చేస్తుందో. ఓకే, ఫస్ట్ చాప్టర్లో చాలా బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ పిల్లరా. ఓకే, జాగ్రత్త వినండి, ముందు చూడండి. దేవుడు కూడా విశ్వాసంలో నడిచే దేవుడు పిల్లరా. మీరు అనొచ్చు దేవుని కూడా విశ్వాసం అవసరం అని. ఎస్, ఎట్లా? ఏంటి విశ్వాసం అంటే? దేవుడు కూడా తన ఈ ప్రిన్సిపల్ని ఫాలో చేశాడు కాబట్టి మనకు ఫాలో చేయమండి. ఏం ప్రిన్సిపల్? దేవుడు కూడా విశ్వాసం, ఫెయిత్ గాడ్ అంట పిల్లరా. ఇంగ్లీష్, తెలుగులో ఐ డోంట్ నో. ఫెయిత్ గాడ్, దట్స్ వై వీఆర్ ఫెయిత్ చిల్డ్రన్ ఆఫ్ ఫెయిత్ గాడ్. సో అందుకని ఆయన కూడా ఫెయిత్తో మాట్లాడడం అంటే ఏంటంటే ఆయన కూడా ఏం నమ్ముతాడంటే నేను ఏం చెప్పినా అది సృష్టించబడుతుందని. అందుకే మనం ఫెయిత్ చిల్డ్రన్ అంటాడు మనల్ని. సో దేవుడు కూడా అదే ప్రిన్సిపల్ పిల్లరా. ఉదాహరణకు మీరు చూడండి, ఆదికాండం మొదటి అధ్యాయంలో మేము చూసినప్పుడు అక్కడ ఏముంది? మీకు తెలిసిన వాక్యం, నిరాకారంగా శూన్యంగా అంతా ఉంది పిల్లరా. జాగ్రత్తగా వినండి పిల్లరా. దేవుని దగ్గర కూడా ఒక నిరీక్షణ ఉంది, ఆశ ఉంది, డిజైర్ ఉంది, హోప్ ఉంది. ఏం తెలుసా? మంచిగా ఉండాలా ఈ భూమి అని. అందుకే దేవుడు అక్కడ ఆ పరిస్థితిని చూసి, ఇది మీరు అర్థం చేసుకోవాలి పిల్లరా. దేవుడు ప్రార్థన చేశాను నేను అనను, కానీ దేవుడు కూడా ఒక రకంగా మీరు అర్థం చేసుకోవాలని చెప్తాను. దేవుడు అక్కడ పరిస్థితితో మాట్లాడుతున్నాడు బాగు చేయాలని. ప్రార్థన అంటే ఏంటి? నువ్వు ప్రార్థన ఎందుకు వెళ్తున్నావు? నువ్వు పరిస్థితిని బాగు చేయడానికి. దేవుడు ఇక్కడ బాగు చేస్తాడు. తన పరిస్థితి, అక్కడ ఉండే పరిస్థితి ఇష్టం లేదు ఆయనకి. అందుకే మీరు బైబిల్లో చూస్తే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ పరిస్థితిని చూసి ముందర చూడాలా. దేవుడు అన్నాడు వెలుగు కలుగును గాక అన్నాడు, నిరాకారం దూరం అవును గాక. యాక్చువల్లీ హీబ్రూ బైబిల్లో మీరు చూస్తే పిల్లరా ఏమన్నాడు చేస్తా దేవుడు? ముందర చూడాలి ఆయన. అక్కడ యాక్చువల్గా మనం అంటాం ఇంగ్లీష్లో అయితే లెట్ దేర్ బి లైట్ అన్నాడని, తెలుగులో అంటాం వెలుగు కలుగును గాక అన్నారు. యాక్చువల్లీ హీబ్రూ బైబిల్లో అంట లైట్ బి అన్నాడు ఆయన. అంటే ఏమో తెలుసా? వెలుగు నాకు కావాలా అని, వెలుగు ఉండాలా ఆడ. మీరు నేను అయింటే ఆడ ఏం చేసేవాళ్ళం? దేవునితో చెప్పేవాళ్ళం మనము. కాదయా, చీకటి అంతా ఉంటే నువ్వు ఏంది ఆ మాటలు మాట్లాడుతున్నావు? చీకటి గురించి మాట్లాడకుండా ఇక్కడ వెలుగు ఉండాలంటావేంటి? మనం ఆ సలహా ఇచ్చేవాళ్ళం దేవునికి. జాగ్రత్తగా వినండి. ఏం చెప్తానంటే నేను ఒక రకంగా మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. దేవుడు కూడా ప్రార్థనలో ఉన్నాడు పిల్లలు. ప్రార్థన టైం అదే. ప్రార్థన టైంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నేను అదే మాట్లాడాలా. ఆయనకి ఏం కావాలా అది మాట్లాడుతున్నాడు అక్కడ. దేవునికి ఏం కావాలా? భూమి మీద వెలుగు కావాలా, మంచిగా ఉండాలా, భూమి చక్కటి భూమి ఉండాలా, ఫలవంతమైన భూమి ఉండాలా, నీళ్ళు ఒక చోటు ఉండాలా, సముద్రాలని, భూమి ఒక చోటు ఉండాలా, చెట్లన్నీ ఉండాలా, జంతువులన్నీ ఉండాలా. అదే ఆయన కోరిక. అదే చెప్తాడు ఆయన ప్రార్థనలో. అదే ఆయన కోరిక. మీకు తెలుసా నిజంగానే ఆయన కోరిక అదే ఆయన కోరిక. అలా ఉండాలా ఈరోజు కూడా భూమి, ప్రతిదీ నా జీవితం అలా ఉండాలా, నా ఆర్థిక స్థితి అలా ఉండాలా, మంచిగా ఉండాలనే దేవుని కోరిక. నువ్వు నీ భార్యాభర్తలు బాగా ప్రేమించుకుంటూ దేవుడు ప్రేమించినట్లుగా మనం ప్రేమించుకుంటూ ఉండాలా. ఇది దేవుని కోరిక పిల్లరా. యాక్చువల్ అదే కోరిక. అలాగే సృష్టించాడు దేవుడు. మనిషి చెడగొట్టిండేది. అందుకే ఆయన కోరిక నెరవేర్చుకునే దానికి ఈవెన్ ఆయన మనిషి కోసం చచ్చిపోయినాడు కదా. మన పాపం నుంచి మనం విడిపించాడు. ఓకే, దట్స్ ది గ్రేటెస్ట్ థింగ్. అంతేకాకుండా ఆయన తహతలాడుతున్న ఈ భూమిని బాగా చూడాలని, ఆయన భూమి మీద ఎట్లా ఆయన సృష్టించాడో ఆయన కోరిక ఏదో అది నెరవేర్చబడాలి ఈ భూమి మీద అని. మీకు ఇంకో విషయం చెప్తున్నా. అందుకే 1000 ఏళ్ళ పరిపాలన పెట్టిండేది దేవుడు. ఏ క్షణమన్నా యేసు ప్రభు రావచ్చు. అర్థమైందా? ర్యాప్చర్ జరుగుతుంది. ఎవరికి తెలియదు ఏ క్షణమో. ర్యాప్చర్ అయిన 7 సంవత్సరాలకి ఏం జరుగుతుంది? యేసయ్య రెండో రాకడ.
రెండో రాకడ తర్వాత ఏం చెప్పండి? 1000 ఏళ్ళ పరిపాలన. 1000 ఏళ్ళ పరిపాలన ఏముంటుంది? అదే ఆయన డిజైరు. అది నెరవేర్చాలా. ఆయన నెరవేర్చేందుకు విడిచిపెట్టాడు, అందుకు ప్రాణాలు కూడా ఇచ్చాడు ఆయన. నా జీవితంలో ఇవన్నీ ఉండాలనేది దేవుని కోరికమా ఈరోజు కూడా భూమి మీద. అందుకే ఆయన అబ్రహాంని అలా దీవించాడు, ఇస్సాకుని దీవించాడు, మళ్ళీ అపొస్తలుని దీవించాడు. ఆయన దగ్గర వచ్చాడు, మనల్ని దీవిస్తాడు. దీవించడం ఆయన కోరిక. జాగ్రత్త నింపలేరు. అందుకే ఆ తర్వాత 1000 ఏళ్ళ తర్వాత ఎట్లుంటాం? నిత్యరాజ్యంలో కూడా మనం ఎప్పుడు అన్ని ఏం కలిగి ఉంటాం? వెలుగు, నిరాకారం ఉండదు, శూన్యం ఉండదు, ఫలవంతమైన జీవితం మనం కలిగి ఉండాలి. అది దేవుని కోరిక పిల్లరా. అందుకే దేవుడు ఆ మాట అన్నాడు అక్కడ, ఏం కలుగును గాక? వెలుగు. మీరు నేను కూడా ప్రార్థనలో వెళ్ళినప్పుడు ఆడ చెప్పాల్సింది, ప్రార్థనలో నీకేం జరుగుతుందో అదిగా చెప్పాల్సింది ఆయనకి. నీకేం జరుగుతుందో ఆయనకు తెలుసు, ఆయనకేం కాలో చెప్పాడు ఆయన. మనం కూడా అలా చెప్పాలా. అక్కడ పోయి నీకు తెలియదయా నా భర్త ఎంత చెడ్డోడో తెలుసా, దుర్మార్గుడు, లేదంటే ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ మేమే, అది చెప్పకూడదాడా. ఆయనకు తెలుసు అది. అమ్మ అర్థమైందా? నా పిల్లలు తలనొప్పిగా మారుతున్నారు, వేస్ట్ ఫెలోస్. నో 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 అది ఆయన తెలుసు. ఆయన చూస్తున్నాడు అక్కడ చీకటి ఉంది, ఆయన చూస్తున్నాడు అక్కడ నిరాకారంగా ఉంది. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయన కావాల్సింది చెప్పాడు. నీకు భక్తికి జీవం కావాల్సినవన్నీ దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఏ రూపంలో? వాగ్దాన రూపంలో. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీకు కావాల్సింది చెప్పాలా. అదే ప్రార్థన. చాలామంది చేసేది ఏం తెలుసా? దేవుడికి తెలీదు, యాదో ఊరిలో ఉన్నాడు, ఆయనకి ఏం తెలుసా మా సమస్యలు అని చెప్పి. నా భర్త ఎట్లా కూడా తెలుసా ప్రభువా, అన్నీ చెప్పి చెప్పకూడదు అని చెప్పి మార్చు ప్రభువా చెప్తాం. అది కూడా చెప్తాం మనం పక్కన, ఎందుకంటే పాపం అది కాదు చెప్పాల్సింది. మీరు నేను వాగ్దానాన్ని, తండ్రి నువ్వు నా కాపరివే, నా జీవితంలో ఏముండదు స్వామి, ఎందుకంటే నువ్వు నా కాపరివి కాబట్టి. తండ్రి నా భర్త ఏ రీతిగా మరేమ్మ మీద, నేను తెలుగులో చెప్పా, ఏం రాయబడి తెలుగులో, సర్వోన్నతుడి శక్తి నిన్ను ఆవరించింది, అందుకే నువ్వు కన్యకవైనా గర్భం ధరిస్తావు అని నువ్వు చెప్పాలా. నా భర్తని యేసు నామములో సర్వోన్నతుడైన నువ్వు కమ్ముకొని ఉన్నావు తండ్రి. ఈ కుటుంబంలో నా భర్త యేసు నామంలో వర్ధిల్లును కాకతేన నీ వాక్యంతో నింపబడి. దిస్ యూ హ్యావ్ టు సే. అదే దేవుడు చేయగలడు. ఆల్రెడీ నిరాకారంగా ఉంది. నిరాకారంగా ఉన్నాడు ప్రభా, ఏం తెలుసు నీకు? పెళ్ళైన రోజు నుంచి నా ప్రాబ్లమ్స్ ఎవరు అర్థం చేసుకుంటారు? మా అత్త చూసి అట్లుంది, భయంకరమైన లేడీ. దేవుడు ఏం చేశాడు నీ పరిస్థితిలో చెప్పు? ఏం చేశాడు? ఇప్పుడు మీలో చాలామందికి ఒక ప్రశ్న, ఏమో చెప్తున్నా నేనే, ఏంది సార్ నువ్వు దేవుణ్ణి తీసుకొచ్చి మాతో సమానంగా నిలబెడతావు, ఆయన దేవుడు కాబట్టి వెలుగు అన్నాడు. నేను దేవుణ్ణా? నువ్వు నన్ను దేవుడు అంటున్నావా, దేవుడుగా చేస్తున్నావా? నేను మిమ్మల్ని దేవుడు అనడంలా, మీరు దేవుడు కాదు కూడా. అమ్మ అర్థమవుతుందా? దేవుడు ఒక్కడే, ఆయనే దేవుడు. నేను నిన్ను దేవుడు అనడం లేదు, కానీ మీరు కూడా దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడి ఉన్నారు. మీరు నేను దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడి ఉన్నాము. ఎందుకో తెలుసా? దేవుళ్ళ ఈ భూమి మీద తన చిత్తాన్ని నెరవేర్చేదానికి. దేవుడు అందుకే అంటాడు దేవుని పోలి జీవించమని. ఇది దేవుని కోరిక పిల్లరా. అరే కోతులకి కోతులు పుడతాయి, కోతులు కోతుల్లా ప్రవర్తిస్తాయి. దేవుడు ఏమంటాడు? నేను నిన్ను నా స్వరూపంలో పోలికలో సృష్టించాను. అందుకే కదా బైబిల్ అంటుంది ఆయన సర్వాన్ని ఎవరు కాళ్ళ కింద పెట్టాడు? మనిషి కాళ్ళ కింద పిల్లరా. ఓకే, ముందర వినండి. ఇప్పుడు అందుకే ఎప్పుడు ఇది రాని ఆయన దేవుడు కాబట్టి అట్లా చెప్పాను, నేను మనిషిని కాదు. నువ్వు మనిషివే, కానీ దేవుని యొక్క వింటానరమ్మా స్వరూపంలో పొరుగులో సృష్టించబడి ఉన్నాం. ఏనండి, అందుకే మీరు నేను ప్రార్థన సమయంలో నేను చేయాల్సిందేమో తెలుసా? నేను దేవుని వాక్యాన్ని రిలీజ్ చేయాలా. నేను ఆల్రెడీ చెప్పా 3 స్టెప్స్.
నో ప్రాబ్లమ్స్. మీరు వాక్యాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యం జరుగుతుంది. మీరు వాక్యాన్ని చెప్పేటప్పుడు ఇమాజినేషన్ చేయండి, వాక్యాన్ని చెప్పేటప్పుడు నమ్మండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు రాయిస్తున్నాడు, నీకు కావలసినవన్నీ నేను ఇచ్చేసి ఉన్నా. ఏ రూపంలో? వాక్య రూపంలో. రండి. అందుకనే నేను ప్రార్థనలో పోకముందు నాన్న ఫస్ట్ ఏం చేయాలా? ఇక్కడ ఏం రాయబడిందో దాని గురించి జ్ఞానం కలిగి ఉండాలి. భర్త గురించి, భార్య గురించి, డబ్బు గురించి, ఆరోగ్యం గురించి, సేవ గురించి, అభిషేకం, ప్రతి సబ్జెక్టు గురించి నీకు జ్ఞానం ఉండాలి. నా గురించి ఏం చెప్పబడింది, నాకు ఏమి ఇవ్వబడింది, నేను ఎవరిని దేవునిలో, అది ఫస్ట్ స్టెప్. చాలాసార్లు మనం ఎంత ప్రాణం చేస్తాం, ఎంత మంచిది తప్పనని దానికంటే ఎక్కువగా తాపత్రయపడాల్సింది నువ్వు వాక్యం తెలుసుకోవాలా, వాక్యం కలిగి ఉండాలనేది ఫస్ట్. అందుకే యేసుప్రభు ఎక్కడ పోయినా మాట్లాడేవాడు. ఓకేనా? రెండోది కావాల్సింది ప్రార్థనలో ఫస్ట్ నువ్వు బైబిల్ తీసుకోవాలా, వాగ్దానం తీసుకో. సెకండ్, ఇప్పుడే చెప్పాను నేను, ఈ 3 స్టెప్స్ జ్ఞాపకం పెట్టుకో బిడ్డ. నిరుత్సాహపడకు. ఎప్పుడైనా ఏదైనా డిలే అవుతుందన్నా కూడా నువ్వు నమ్మాల్సింది ఏమంటే, ఎస్ నేను వదలను, ఖచ్చితంగా నేను 3rd స్టేజ్లో జీవించే స్థితికి నేను చేరుకుంటా. అప్పుడు ఏమైంది తెలుసా? నీకు వాక్యం తెలుసుకుని ఉన్నావు. నువ్వు 3rd స్టేజ్లో ఏం చేస్తావంటే నీ హృదయం నుంచి విశ్వాసం విడుదలవుతూ ఉంటుంది. అప్పుడు నీ జీవితంలో ఇమ్మీడియట్గా నువ్వు రిజల్ట్స్ వస్తావు. ప్రార్థనలో నేను చేయాల్సిన విధానం, ప్రార్థించాల్సిన విధానం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాం. జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఓన్లీ. ఎందుకంటే మీకు ఇవి చెప్పిన తర్వాత బైబిల్లో నేను చూపించాలి కదా. ఓకే, అపోస్తుల కార్యము 14వ అధ్యాయం. అర్థమైందా? ప్రార్థనలో పోకముందు ఏం కావాలో? వాక్యాన్ని సంపాదించుకో బిడ్డ. దేవుళ్ళ వాక్యంతో నిండి ఉండు, యేసయ్య వాక్యంతో నిండి ఉండు. సజ్జనుడు ఎప్పుడు తన హృదయంలో ఏం పెట్టుకుని ఉంటాడంట? వాక్యాన్ని పెట్టుకొని ఉంటాడు, వాగ్దానాన్ని పెట్టుకొని ఉంటాడు. ఎందుకంటే జీవానికి కావాల్సిన, భక్తికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. 2 క్లాసికల్ ఎగ్జాంపుల్స్ ముగిస్తాను, జల్దీ ముగిస్తాను. 14వ అధ్యాయం 7, అపోస్తుల కార్యం 14:7 చదవండి. ఆయన చదవండి. ఎవరైనా మైకులు. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుని ఉండువాడు. అమ్మా వింటున్నారా? ఒక వ్యక్తి ఉన్నాడు, పుట్టుకతోనే కుంటివాడు. ఈ వ్యక్తికి సమాచారం అందింది. ఏ సమాచారం అందిందంటే, అయ్యా ఈ యొక్క పట్టణానికి అపోస్తులకు పౌలు వస్తున్నారు, మీటింగ్స్ పెట్టారు నాయనా. మనకు అనంతపురంలో పెడతారు, ఆ టైప్లో మీటింగ్స్ పెట్టినారు. పాపం ఎవరు ఆ టైంలో ఎట్లా జరిగేదో కానీ మొత్తానికి పట్టణం అంతా చెప్పబడింది పిల్లరా. అదే ఆడ రాయబడింది అది. సో అందులో ఎవరో పాపం ఈ వ్యక్తికి చెప్పినట్టున్నారు, రే ఆయన చేతి నుంచి అద్భుతాలు జరుగుతాయి, స్వస్థలు జరుగుతాయి, నువ్వు మిస్ చేయకుండా పోరానైనా బాగుపడతావు, నువ్వు స్వస్థత చేస్తాడు ఆయన, దేవుడు దయవల్ల అయిపోతుంది పని అని చెప్పినారు. ఈ వ్యక్తి వచ్చాడు పిల్లరా. ఎవరు? పేరు రాయలేదు కదా. ఈయన పుట్టుక నుంచి కుంటివాడు, లుస్త్ర అనే పట్టణంలో. మొత్తానికి మీటింగ్ స్టార్ట్ అయినాయి పిల్లరా. అర్థమైందా? మనం మీటింగ్ స్టార్ట్ అయినాయి. సో మనలాగానే నాకు అనిపించింది, ఇది మెడిటేట్ చేసేటప్పుడు ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టినట్టున్నారు. ఎవరిని కదా, మనం కూడా వీల్ చైర్లో ఉన్నది ఒక పక్కలో ముందర కూర్చోబెడతారు పాపం కొంతమంది హీలింగ్ ప్రీచర్స్ వచ్చినప్పుడు. నాకు కూడా అట్లా అనిపించింది. సరే అయితే నీకు కూర్చోబెట్టినారు, ఇంకా స్టార్ట్ అయింది. ఏంది? ప్రీచింగ్ స్టార్ట్ అయింది పిల్లరా. మీకు తెలుసు కదా ప్రీచింగ్లో ఏం ప్రీచింగ్ చేసేటాడు పౌలు ఎక్కడ ప్రీచ్ చేసినా ఆయన చేసేది ఏంటంటే యేసు ప్రభు గురించి చెప్తూ ఖచ్చితంగా చెప్పింటాడు. లాజరుని 4 రోజులు లాజరుని లేపాడు, ఆ ప్రభు ఇక్కడ నడుస్తున్నాడు. అదే మనం చెప్పాల్సింది కూడా, సువార్త అంటే అదే పిల్లరా. ఇంకా అనేక విషయాలు స్వస్థత గురించి చెప్పాడని మాత్రం ఖచ్చితం. ఎందుకో తెలుసా? నెక్స్ట్ వాక్యం చదవండి, ఏం రాబడిందో చదువునైనా. అతడు పౌలు పాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూడగా స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి. మొదలు చూడాలైనా అమ్మా, ఈ ప్రీచింగ్ చేస్తాన్నప్పుడు ఈ వ్యక్తికి విశ్వాసం వచ్చింది పిల్లరా. పుట్టుక నుంచి కాళ్ళు లేవు, నడవలేదు. నాకు బాగా నమ్మకం. పౌలు యొక్క ప్రీచింగ్లో బ్రహ్మాండంగా చెప్తాడు, ఇట్లా చేశాడు యేసుప్రభు, అట్లా చేశాడు, నీకు ఇప్పుడు రెడీగా ఉన్నాడని చేసేదానికి ఈడు సిద్ధంగా ఉన్నాడని. ఈ వ్యక్తికి చాలా ఫెయిత్ పెరిగింది పిల్లరా. అక్కడ రాయబడింది, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనంట. పౌలు గ్రహించాడు. అమ్మా ఎట్లా తెలుస్తుందన్నా?
అమ్మ ఎట్లా తెలిసింది పౌలుకి విశ్వాసం ఉందని గ్రహించాడని? కదమ్మా దేవుడు చెప్పింటాడు పిల్లరా కదా, పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఎందుకంటే అట్లా వింటానడు ఈయన. నాకు కూడా చాలామందిని చూసినప్పుడు మీరు వినే పరిస్థితిని చూసి కొన్నిసార్లు చాలాసార్లు మోసపోయినాను కూడా నేను. ఏమి వింటాందిరా అబ్బాయి ఈ సిస్టరు, బాబా సూపర్ అనుకున్నాను మనసులో. చర్చి దాడుతానంటే దానికి ఉల్టా చేసిట్టుంది అక్క, బ్రదర్ దానికి నామాలు పెట్టేశాడు. నేను అనుకుంటా బా ఏం ఫెయిత్ అని. కానీ పౌలు మోసపోలేదు పాపము కదా. సరే అయినా ఊరికే నవ్వాలని చెప్తాను నేను కానీ. సో అయినా పౌలుకి పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు ఈ వ్యక్తి స్వస్థత పొందుకునే అర్హుడుగా ఉన్నాడని. వెంటనే పౌలు పని చేశాడు పిల్లరా. నెక్స్ట్ వాక్యం చదవండి, ఏమన్నాడమ్మా? నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువ సాగెను. ఎందుకు ఈ మాట మీ ముందర తీసుకొచ్చానంటే, ఇతను కొత్తగా యేసు దగ్గరికి వచ్చాడు బిడ్డ, విన్నాడు బ్రహ్మాండంగా విశ్వాసం, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో విశ్వాసం వచ్చింది. కానీ లేలేడు. ఆ వాక్యానికి ముందు అందుకే చదివించా మీకు, లేలేక కూర్చున్నాడు. పౌలు అప్పటికప్పుడు ఆలోచించుంటాడు, నేను ఇప్పుడు ఇడిచిపెట్టినాను అనుకో, సరే ఇంటికి పోతాడు, రక్షణ పొందుకున్నాడు, విశ్వాసం ఉందని రాయబడింది, ఇంటికి పోతాడు. బహుశా అక్కడ పోయిన తర్వాత ఈ కన్ఫెషన్ గురించి నేర్చుకొని అవన్నీ చేసి బహుశా స్వస్థత పొందుకున్నాడు, మనకు తెలియదు. కానీ పౌలు ఏం చేశాడంటే, ఈ వ్యక్తిని విడిచిపెట్టకూడదు. ఇప్పుడు స్వస్థత పొందుకోవాలంటే ఏం కావాలా? విశ్వాసం అయితే ఉంది, కానీ ఏం లేదు, వాక్యం లేదు. అందుకే పౌలు అన్నాడు, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినాడు. లేచి గంతులు వేయడం మొదలుపెట్టాడు. అట్లే వదిలేసింటే ఏముందో పరిస్థితి మనకు తెలియదు. సో అందుకే నేనేం చెప్తున్నా, నీకు ఇక్కడ నీలో విశ్వాసం ఉన్నప్పుడు నేను ఆ వాక్యాన్ని పలికినప్పుడు, ఇప్పుడు పౌలు పలికినాడు కాబట్టి జరిగింది. చాలాసార్లు మీరు చూసింటారు, నేను ఎందుకు ఆమీన్ చెప్పమంటాం మీకు, మీరు ఆమీన్ చెప్పడం చాలా ముఖ్యం పిల్లరా, బిబ్లికల్ అదే. ఆమీన్, యేసుప్రభు పేరు కూడా ఆమీన్, తెలుసా మీకు? నువ్వు ఆమీన్ అనేటప్పుడు ఇది జరుగును గాక అంటున్నావు. సో ఈ వ్యక్తి నడవడానికి కారణం ఏమో తెలుసా? విశ్వాసంతో ఆ వాక్యాన్ని స్వీకరించడం వల్ల పిల్లరా. ఓకే, సో అందుకనే నేను ప్రభు సన్నిధికి పోయినప్పుడు పౌల ఎప్పుడైతే విశ్వాసం నుండి వాక్యం చెప్తామో ఖచ్చితంగా నా జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఓకే, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి 2 నిమిషాలు ముగిస్తా. ఇంకో వాక్యం చదవండి నేను నాతో పాటు. ఓకే, ఇక్కడ చూడండి, లూకా సువార్త 17, చాలా ముఖ్యమైన వాక్యం ఇప్పుడు నేను చెప్పబోయేది. లూకా సువార్త 17వ అధ్యాయం 5-6 చూడండి. ఇక్కడ శిష్యులు ఒక కోరిక కోరుకుంటున్నారు, జల్దీ ముగిస్తా, తొందర చదువునైనా. అపోస్తులు విశ్వాసము వృద్ధి పొందించుమని. చూసారా, యేసు ప్రభుతో అపోస్తులు అందరూ కలిసి ఈ యొక్క రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నారు. ఏం రిక్వెస్ట్ అంటే, అపోస్తులు ఏమన్నారంట, మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, ప్రభు ఏం చేశాడు? ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెక్కలింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. క్వశ్చన్ ఏంటి? కిందికి రానైనా మళ్ళీ 5వ వాక్యం. ఏమడుగుతారు నాయన వీళ్ళు? ఏమడుగుతున్నారు శిష్యులు? మా విశ్వాసముని వృద్ధి పొందించము అని. ఏం చేయాలి విశ్వాసాన్ని వృద్ధి పొందించమంటే? మీరు నేనైతే ఏమైనా మోకరిల్లు బ్రదర్, అందరూ మోకరిల్లు 12 మంది అని ఏం చేయాలి? యేసు ప్రభు చేయి పెట్టాల్సిందే. రాదట్లా, విశ్వాసం అట్లా రాదు. వీళ్ళ దగ్గర విశ్వాసం ఉంది, కానీ కావాల్సినంత విశ్వాసం లేదు. అందుకనే ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు ఈ కంబలి చెట్టును చూపి దీన్ని చెప్పాలా. చెప్పినప్పుడు ఏమైందంట? మీలో విశ్వాసం పెరుగుతుంది. యాక్చువల్గా సమస్య ఏమో తెలుసా? ఎందుకు ఆ యొక్క విశ్వాసం వృద్ధి పొందమని చెప్పారు వీళ్ళు? మీరు 3-4 వాక్యాలు చదివితే యేసు ప్రభు ఏమంటాడంటే వీళ్ళతో, ముఖ్యంగా పేతురు మహాశయంతో, మీరు యాక్చువల్గా చదవాలంటే మత్తయి సువార్త 18 బాగా క్లియర్ రాయబడింది. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే, మీ విషయం అయితే మీరు జాగ్రత్తగా ఉండి, నీ సహోదరుడు తప్పిదం చేసినలా అతన్ని గద్దించు, అతడు మారు మనసు పొందినలా అతన్ని క్షమించుము, అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసినా
7 మారు నీ వైపు తిరిగి మారుమనసు పొందితే నువ్వు క్షమించు. ఓకే, టోటల్గా పాయింట్ ఏమంటే, ఇంకో చోట మత్తయిలో చాలా క్లియర్ రాశాడు. యేసు అసలు సమస్య ఏంటి, విశ్వాసం పెంచమని ఎందుకన్నారంటే, యేసు ప్రభువులకు ప్రీచ్ చేస్తున్నాడు, నీ సహోదరుని క్షమించాలా, ఎన్నిసార్లు క్షమించాలని అడుగుతాడు పాపం పేతురు. ఎందుకంటే ఆ టీం సరైన టీం కాదు, 12 మంది కొట్టుకున్నారు డిషుమ్ అని. పేతురు ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండేవాడు, నాకంటే ఎవడని పైకి పోతాడా వీళ్ళలో అని ఎప్పుడు. సో వీళ్ళు ఏం కొట్లాడుకునే వాళ్ళు, కానీ మొత్తానికి యేసు ప్రభు అన్నాడు, నీ సహోదరుని 7 సార్లు, 7 సార్లే కాదు 70x7 అన్నాడు. 18 మీరు చదివితే మత్తయి సువార్త. అంటే 490 సార్లు. అంటే రోజుకి ఎన్నిసార్లు క్షమించాలమ్మా చెప్పాలి ఎవరన్నా? 490 సార్లు క్షమించాలి. నువ్వే చెప్పు, ఎవరైనా రాసుకుంటారా? 490 ఎవరైనా క్షమించాను, నేను క్షమించాను అనుకో, క్షమించా ఎన్నిసార్లు రాసుకుంటావు? 5 సార్లు రాసుకుంటావు. ఎవరైనా 490 సార్లు రాసుకుంటాడా? అంత టైం ఉందా మన దగ్గర? సో అందుకే యేసు ప్రభు చిక్కు ప్రశ్న వేసాడు వీళ్ళకి. అంటే నువ్వు ఎట్లా కౌంట్ చేసుకుని నీ చేత కాదు కాబట్టి ఇప్పుడు ఏమంటా యేసు ప్రభు ఏమంటాడు టోటల్గా, నువ్వు ఎప్పుడు క్షమించాలా అన్నప్పుడు సమస్య వస్తుంది వీళ్ళకి. యాడ క్షమించేదయా వీళ్ళు చేసే పనులకి లోపల రేగుతా అంటే నాకి. వాడు పోయి ఎవరు యోహాను పోయి ఎంత గొప్ప ప్లాన్ వేసుకొచ్చారు, వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు. నేనేం తేలేనా, మా అత్తని మా అమ్మని అందరూ తీసుకురాగలను. ఇట్లా చూస్తున్నాడు వాళ్ళు, యోహాను దిక్కో, యోహాను యాకోబు దిక్కో. ఎందుకంటే వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది, నీ రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకో, మా 2 కొడుకుల్ని, మిగతా దొబ్బేసే అంటాను. ఆమె మహాతల్లి. ఇంకా ఆమె చూడండి ఏమంటుందో యేసుప్రభు దగ్గరికి వచ్చి, నీకు రిక్వెస్ట్ చేసుకుంటా అంటే యేసుప్రభు అంటే ఏం చెప్పమా అని చెప్తే ఏమంటే, నా కొడుకు ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ అంట. పేతురు ఎక్కడ లేని కోపం వస్తుంది. పేతురు క్లారిఫై చేశాడు, ప్రభా ఒక్క మాట, నీకు ఒక మాట అడగాలనుకుంటా. ఏం చెప్పు పేతురు అంటే, ఎన్నిసార్లు క్షమించమంటావు నువ్వు, ఫస్ట్ ఇది క్లియర్ చేయ నాకే. నేనైతే ఆమెను కోసేసాడు చెవునే, వీళ్ళిద్దరిని లేపేయాలనుకుంటాను. అది కథ, యాక్చువల్ జరుగుతున్న సమస్య అది. అందుకని యేసుప్రభు అన్నాడు, యేసుప్రభుకి తెలుసు ఈ ప్రాబ్లం ఏంటో, పేతురు ప్రాబ్లం. పేతురు 7 సార్లు కాదు 70x7 నువ్వు ప్రతిసారి నీ సోదరుని క్షమించాల్సి. మీరు నవ్వుతాను కానీ మీకు కూడా అదే క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఎప్పుడే కానీ అనేక అవసరమే లేదు. మీకు తెలుసు బ్రదర్ అని, నాకు తెలుసు, నీకు తెలుసు, కానీ యేసుప్రభుకి తెలుసు నీ పరిస్థితి. ఇటువంటి కష్టతరమైన పనిలో ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేనండి. అప్పుడు పేతురు వచ్చి అన్నాడు, నాకు అంత శక్తి లేదు బాబో, ఇంత గొప్పని కాదు నేను, ఇంత విశ్వాసం నా దగ్గర లేదు, నేను తట్టుకోలేను, నేను పొడిచేసేది నాకు తెలుసు, ఒకటేదారే పొడిచేసేదో కోసేదో అదే నాకు తెలుసు, ఇట్లనో అట్లనో నేను చేపల్ని కోసి కోసి అలవాటు నాకే. అలా యేసుప్రభు అన్నాడు, ఇట్లా చెల్లదు నీకే. అందుకని ఏమన్నారు తెలుసా, నా విశ్వాసాన్ని పెట్టినా ఏమరా, ఏ వాక్యం అది ఆరా, ఏం చేయాలంట, వృద్ధి పొంది అన్నప్పుడు ఏమన్నాడు, ఏందో పెట్టినావు పాప నువ్వు, ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసం ఉన్నాడు. అలా జాగ్రత్తగా వినండి. ఏంటి టాపిక్, ముందర చూడండి, ఫినిష్ చేస్తాను, జస్ట్ 2 minutes వినండి. ఇది నీకు నాకు చాలా ముఖ్యమైనది. నేను చాలాసార్లు చెప్పాను కూడా, నీకు ఏ స్థితిలో నువ్వు బలహీనంగా ఉన్నా, నువ్వు ఆ వాక్యాన్ని తీసుకొని నువ్వు చెప్పినప్పుడు నీలో ఏం పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ముందరేనండి, నేనంట అదే ప్రాబ్లం మీ దగ్గర నా దగ్గర ఉండేది. ఏ ప్రాబ్లం, మనం ఎవరిని క్షమించలేం, ఎవరో నియమం చేస్తే కసక్కే అట్లా అనిపిస్తుంది మనసులో. కానీ మనం ఏం చేయమంటే, దేవుడు ఏమంటున్నాడు, కసక్కన్నా అనుకో వానికి ద్వారం తెరుస్తావు. ఎందుకంటే ఎక్కడ కొట్లాట్లు ఉంటాయో, ఎక్కడ అల్లరి ఉంటుందో ప్రతి నీచకార్యం వస్తుంది ఆ ఇంట్లో, ఆ వ్యక్తి జీవితం. వింటున్నారా మీరు కొట్లాడుకునే భార్యాభర్తలు అయితే మీ ఇంట్లో ప్రతి నీచకార్యం వస్తుంది అని బైబిల్ చెప్తుంది. కానీ కొట్లాడుకోకుండా ప్రేమతో, దయతో, క్షమాపణతో దేవుళ్ళ బ్రతకాల, ఈజీ. అదే ప్రాబ్లం సాల్వ్. ఎడ ఏం చెప్పాడు యేసుప్రభు, నువ్వు వేర్లు పాతుకొని పోయినే నేచర్ అయినా, నీది గబ్బు నేచర్ అయినా, నువ్వు మహా కోపిష్టివి, మహా కామాంధుడివి, క్రోధుడివి, దుర్మార్గుడివి, నీచుడివి, నికృష్టుడివి, ఏదేదో అదంతా వేర్లు పాతుకొని పోయినా నీలో, కంబలి చెట్టువి నీవు.
కానీ దీన్ని ఏర్లతో సహా పెక్కలించగలను. ఎలా తెలుసా? వాక్యం చెప్పినప్పుడు. విశ్వాసం అభివృద్ధి చెందితే వెళ్ళిపోతాయి అవి. ఏం చేయాలా? లాస్ట్ చెప్తా వినండి. నేను అందుకే చాలాసార్లు చెప్తుంటాను మీకు, నువ్వు ఎప్పుడే కానీ ఒప్పుకోవద్దు నీ బలహీనతను. ప్రభు దగ్గర సారీ చెప్పు. కానీ నువ్వు ఏం చేయాలా? నేను ఉదాహరణకి కామ, క్రోధ, చెప్పండి నాతో పాటే, మర్చిపోయారా? క్రోధ, మద, మాత్సర్యం లేని జీవితం కలిగిన వాడిని, నాలో కామం లేకుండా దైవత్వాన్ని కలిగిన వాడిని, దేవుడు లాంటి నేచర్ నాలో ఉంది. నేను అగాపే ప్రేమతో నిండిన వాడిని, నేను దయతో నిండిన వాడిని, నేను కనికరంతో నిండిన వాడిని, నేను దేవుళ్ళ క్షమిస్తా, దేవునికి పుట్టి ఉన్నా, దేవుని నేచర్ నాలో ఉంది, దేవుళ్ళ క్షమిస్తా, దేవుళ్ళ కనికరిస్తా, దేవుళ్ళ నిస్వార్థంగా ప్రతి మనిషిని ప్రేమిస్తా. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, పుల్పిట్ మీద నిలబడి ప్రభువు మాటను పట్టుకొని, నువ్వు కొద్ది రోజుల్లోనే నీ హృదయం ఎలా తయారవుతుందంటే దైవత్వంతో నీ హృదయం నిండిపోతుంది. అందుకే యేసు ప్రభు అలా చెప్పగలిగాడు, స్టెఫెన్ చెప్పగలిగాడు, వీరేం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగు తండ్రి క్షమించు. ఎంత శక్తి ఉంది నీలో. భక్తికి జీవన కాలం అన్ని ఇచ్చేసాడు ఆయన. నువ్వు చెప్పావనుకో, యేసయ్య ఎలా రోగుల్ని స్వస్థపరిచేవాడో యేసు నామంలో నేను స్వస్థపరుస్తాను. ఎందుకంటే ప్రభు నన్ను పంపించున్నాడు ఆయన చేయు కార్యములను చేయుటకు. ముఖ్యంగా క్యారెక్టర్ గురించి, నా భార్యను నేను దేవుళ్ళ ప్రేమిస్తా, నా భార్యను దేవుళ్ళ గౌరవిస్తా, నా భార్యను దేవుళ్ళ కనికరిస్తా. అక్కడే వచ్చేది మన ఇంట్లో మెయిన్ ప్రాబ్లం. నా భర్తను నేను దేవుళ్ళ గౌరవిస్తా, దేవుళ్ళ క్షమిస్తా, నేను ప్రతి మనిషిని దేవుళ్ళ క్షమిస్తా. అందుకే బైబిల్లో రాయబడి మనకు దేవుడి నేచర్ ఇవ్వబడింది. పిల్లరా, దైవత్వం మనలో ఏం రాయబడ్డాడు ఆడ? 1 పేతురు 2 పేతురు 1 అధ్యాయం మనం చదువుకున్నాం. భక్తికి జీవనం కావాల్సిన అన్ని మీకు అనుగ్రహింపబడినవి, ఈ భ్రష్ట లోకంలో మీరు పడకుండా వాటిని తప్పించుకొని దైవ స్వభావంలో బాలిభాగస్తులు అయ్యేదానికి. ఇంగ్లీష్లో ఎంత మంచిగా రాబడింది అంటే డివినిటీలో ఎంటర్ అయ్యేదా అంటే దేవుళ్ళ బ్రతికేదానికి. పిల్లరా, పేతురు అనే ప్రభావం మా చేత కావడం లేదు స్వామి. నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు చూసే ప్రతి క్షణం క్షమించుకుంటూ పోతున్నావు. ఎవరిని నీ హృదయంలో పగ లేదు, ద్వేషం లేదు. నువ్వు మమ్మల్ని అలా బ్రతకమంటున్నావు. ఏడా చేత అవుతుంది స్వామి మాతో? మాకు అటువంటి విశ్వాసం లేదన్నప్పుడు ప్రభు అంటాడు, నువ్వు ఇటువంటి నేచర్కి నువ్వేం చెప్పాలా? వాక్యం చెప్పు. అప్పుడు నీ విశ్వాసం ఏమవుతుందో అభివృద్ధి చెందుతుంది. ముగిస్తాను పిల్లరా. హ్యాపీయెస్ట్ లైఫ్ ఎవరిదో తెలుసా? క్రిస్టియన్ పిల్లరా. నేను చెప్తున్నా ఎప్పుడు ప్రతి క్షణం నేను పరిశుద్ధుని. సిస్టర్ ఈనమ్మా, నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుని, నేను దైవత్వంతో నిన్నవాడిని, నేను దేవుని నేచర్ కలిగిన వాడిని. నేను రైచియస్నెస్, నేను ఐఎమ్ జస్టిఫైడ్, ఐఎమ్ లైక్ దేవుళ్ళ ధైర్యం కలిగిన వాడిని. దేవుళ్ళ దురాత్మల్ని నేను ఏ సునాంలో నాశనం చేసి పెడతా. ఏ దేవుళ్ళ నేను ఈ భూమి మీద బ్రతుకుతా, ఏసేలా బ్రతుకుతాను నేను. వెన్ యు సే, యువర్ హార్ట్ విల్ బి ఫుల్ ఆఫ్ ఫెయిత్తో నిండిపోతావమ్మా. ఆ తర్వాత నువ్వు పాపం చేయలేవు బిడ్డ. ఎందుకు దేవుడు డిమాండ్ చేస్తాడు పాపం చేయొద్దని? ఎందుకంటే నువ్వు చేయలేని శక్తి నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు చేయకుండా బ్రతకగలవు పాపం చేయకుండా. నువ్వు ఎందుకు చెప్పవు నేను పరిశుద్ధున్నే, నా దేవుడు పరిశుద్ధు, నేను పరిశుద్ధున్నే? నేను నీకు ఛాలెంజే చెప్తున్నాను. నువ్వు ఎప్పటివరకైతే చెప్పవో నేను పరిశుద్ధునని, నువ్వు పరిశుద్ధంగా బతకలేవు. చేత కాదు నీది, నువ్వు చేయలేవు, బతకలేవు. నువ్వు ఎప్పటివరకైతే చీకటిని చూసి చీకటి అన్నావు అనుకో, నువ్వు చీకటిలోనే జీవిస్తావు. దేవుడు చీకటిని చూసి ఆయనకు కావాల్సింది వెలుగు కలుగును గాక, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుని, దేవుడు ఎంత పరిశుద్ధుని, నేను పరిశుద్ధుని, రక్తం ద్వారా చేయబడి ఉన్నాను. నేను యేసయ్యలా ప్రవర్తిస్తా, యేసయ్యలా క్షమిస్తా, యేసయ్యలా కామ క్రోధ లోభం లేని వాడిని. నేను ప్రతి మనిషిని దేవుళ్ళ ప్రేమిస్తా, ఎందుకంటే దేవుడి నేచర్ నాలో ఉంది. దిస్ ఈజ్ బిబ్లికల్. నువ్వు చీకటిని చూసి నీలో చీకటి ఉంది, నేను నిరాకారం ఉంది, నేను కోపిష్టిని, నేను కామాంధుని, నా భర్త కామాంధుడు, నా పిల్లలు వేస్ట్ ఫెలోస్. నువ్వు ఏం చెప్తున్నావో అదే నీ జీవితం అంతా అనుభవిస్తాను. నువ్వు దైవత్వంలో పాలిభాగస్తుడైన వ్యక్తివి. నువ్వు చెప్పాల్సింది నీ నిరీక్షణను విశ్వాసం ద్వారా దాన్ని నీ జీవితంలో తెచ్చుకోవాలా. అదే క్రైస్తవ జీవితం పిల్లరా. ఓకే, ప్రార్థనలు చేయాల్సింది. ఓకే, టైం అయిపోయింది. నెక్స్ట్ వీక్ ముందుకు వెళ్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని తండ్రి నీ కృతజ్ఞతలు ప్రార్థనలో పోయే ముందు
మాకు కావాల్సింది వాక్యం అని నేర్చుకున్నాం. ఆ తర్వాత 3 స్టేజెస్ గురించి నేర్చుకున్నాం. వాక్యంలో మేము దేవుడు ఎలా మాట్లాడతాడో మా ప్రార్థన సమయంలో అదే మాట్లాడాలా. మాకు కావాల్సింది మాట్లాడాలా. దేవుడు వాగ్దానం ఏం చెప్తుందో అదే మాట్లాడాలా. మా ఇష్టానుసారం కాదు, కానీ దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడో దాన్ని మాట్లాడాలా. భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, మా గురించి, మా నేచర్ గురించి, మా క్యారెక్టర్ గురించి, మాలో మా శరీరం గురించి, మా ఆర్థిక స్థితి గురించి. అలా మమ్మల్ని సృష్టించావు తండ్రి. అదే ప్రార్థన అండి. మీరు మాకు సహాయం చేయమని జీవించే దానికి పరిశుద్ధాంతరం మీరు తోడుగా మమ్మల్ని నడిపించమని ఈ విషయాల్లో ఏ స్నానుడు కూర్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుని 2 చేతులెత్తి యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడే సదాకాలం తోడను గాక.